ఎవరు? శ్వేత గారు నమస్తే, అరుణ మేడం నమస్తే, నాగరాణి గారు నమస్తే, ఇంకా మౌనిక గారు నమస్తే, అండ్ హాయ్ అందరికి. ఇప్పుడు అందరం కూడా కలిసి మన యొక్క కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి, అది ఒక సబ్జెక్ట్ ని కూడా మనం మన యొక్క చర్చల్లో సబ్జెక్ట్ ద్వారా, వర్క్ ద్వారా సబ్జెక్ట్, సబ్జెక్ట్ నుంచి వర్క్ రెండు మనం తెలుసుకుందాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నేను కొన్ని పీపీటీ ద్వారా చెప్పడం వేరే, మనకి లైవ్ గా జరుగుతున్న వర్క్ ని పురస్కరించుకుని దానికి సంబంధించి మాట్లాడటం వేరే. ఒకసారి కల్పన మీద బాగున్నారా? ఎలా జరుగుతుంది వర్క్? జిఎస్ఎం జరుగుతుందా? ఈరోజు టైం ఈ వీక్ లో జరుగుతుందా వర్క్? రైట్. సో ఇప్పుడు జిఎస్ఎం వల్ల లాభం, జిఎస్ఎం వల్ల ఏంటి లాభము? ఒకసారి నాగరాణి గారు మీరు చెప్పండి, మనకి జిఎస్ఎం వల్ల. నేమ్ లిస్ట్ నుంచి సెలెక్షన్, నెక్స్ట్ ప్రాస్పెక్టింగ్ గురించి కూడా ఏ విధంగా చేయాలని అవగాహన వస్తుంది సార్. ఓకే. కల్పన గారికి ఎంత ఇన్కమ్? తనకి 50 అబౌవ్ ఉంది సార్. కరెక్ట్ అమౌంట్. మేడం కల్పన మేడం, మీ అమౌంట్ ఎంతండి ఇప్పుడు? కరెక్ట్, 61,000 రైట్, అంతేనా? ఒకసారి కల్పన మేడం మనం కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ ఫర్ 100,000. 62,000 సార్. 62? 42,250. వెరీ ఓకే. ఇప్పుడు అందరు కూడా మీ ఇన్కమ్ ఎంతనో, మీ ర్యాంక్ కంటే కూడా ఇన్కమ్ ఎంతనో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ముఖ్యం. మీ టీం యొక్క ర్యాంక్ కంటే కూడా మీ టీం యొక్క ఇన్కమ్ ఎంత. మీ టీం, నాకు 60,000 ఉంది, నేను ఇంకో 40,000 సంపాదించుకుంటే 1,00,000కి వెళ్తాను నేను. ఓకే, లక్పతి అవ్వడం, మళ్ళీ ఆ తర్వాత 2 లక్షలు సంపాదించడం, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇన్కమే మనకి ప్రధానము. ఈ జిఎస్ఎం ఈ ఇన్కమ్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ జిఎస్ఎం. సరేనండి నాగరాణ్ గారు. కల్పన మేడం, ఇంకా మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళ ఇన్కమ్ ని మీరు మరి నోట్ చేసుకుంటారా? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు? కళ్యాణి, సువర్ణలత. మీ టీమేనా సువర్ణలత గారు? ఓకే. నారాయణ గారు, తన ఇన్కమ్ ఎంత? సువర్ణలత గారు నమస్తే. నమస్కారం సార్. మీ ఇన్కమ్ ఎంతండి? 30,500 సార్. 30K వచ్చారు. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, గుడ్. మీరు మనీ గురించి విన్నప్పుడల్లా హార్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. లేకపోతే వీళ్ళకి ఇష్టం లేదేమని దూరం జరుగుతుంది. మేడం గారికి 25 లక్షలు వచ్చినట్లు, లేకపోతే నాకు వచ్చినట్టు 1 కోటి రూపాయలు వచ్చినట్టు, అట్లా మీకు రావాలి. అమ్మో, ఈ మేడం ఏంది ఇట్లా వస్తుంది. ఆ చిట్కా ఏంటి అనేది, ఎక్కడికి వస్తే మీరు అక్కడికి వస్తారో నేను చెప్తాను. కాకపోతే ఎక్కువ పని చెప్పేస్తున్నారు అనుకుంటారని నేను అసలు కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాను. లేదు మేము కష్టపడతామని అనుకుంటే చెప్తాను నేను. ముందైతే ఒక లక్ష్యం పెట్టుకోవాలని చెప్పాను. అది ఈ రోజు చెప్పా. అది సువర్ణలత గారు మార్నింగ్ వచ్చారు. ఇప్పుడు నేను లక్ష్యం అడుగుతాను. సువర్ణలత గారు, మీ లక్ష్యం ఏంటి? మీ గోల్, మీ డ్రీమ్ ఏదో ఒకటి.
మీరు ఇంత ఇష్టంతో వస్తున్నారు కదా ప్రోగ్రామ్స్ కి, ఏంటి చెప్పండి. నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను. సో ఈ లోపల మీరు కొంచెం చెప్పండి సువర్ణలత గారు. మేడం మాట్లాడండి. సోమలత గారు సార్ మీ వాయిస్ వినపడలేదు. ముఖ్యంగా అంటే మనీ సార్. వెరీ గుడ్ అబ్బా, నా చెవులు హాయిగా ఉన్నాయి. ర్యాంకులు కిరీటాలు ఏమైనా చెప్తారేమని భయపడ్డా. మనీ, రైట్, వెరీ గుడ్. ఎవ్రీ వీక్ మీరు 2000, 3000, 5000 తీసుకోవాలి. ఇది నేను ఇది చెప్పకపోతే అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అసలు విషయం మర్చిపోతుంది, నాకు అది బెంగపట్టుకుంది మధ్య. చెప్పండి. సో ఇన్కమ్, రైట్ రైట్ రైట్. ఫస్ట్ మనకి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ కావాలంటే ఏ కంపెనీలో అయినా సెల్లింగ్ అనేది ప్రధానం. సులోచన గారు, సెల్లింగ్ అనేది ప్రధానం. ఫస్ట్ అంటే అమ్మకం అనేది ప్రధానం. అయితే అమ్మాలంటే మన దగ్గర ఏముండాలి? అమ్మాలంటే ఒక ప్రొడక్ట్ ఉండాలి. నేను పచ్చడైనా తయారు చేయాలి. ఒక మేడం అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి, దానితోటి మిల్లెట్స్ తోటి లడ్డూలు చేస్తున్నారు చాలా క్వాలిటీగా, ఆర్గానిక్ తేనె, బెల్లము దానితోటి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళది. ఓకే, సో తను సేల్ చేసుకుంటుంది. అంత ఆన్లైనే, డిజిటల్ గానే చేస్తుంది. సో ఇప్పుడు తనకు ఒక ప్రొడక్ట్ ఉంది, తన చేతిలో ఒక ప్రొడక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ఐడియా, ఆ ప్రొడక్ట్ తనకు వచ్చింది కాబట్టి తను మనీని క్రియేట్ చేసుకుంటుంది. మరి మనకు ఒక ఐడియా ఉంది, ఒక ప్రొడక్ట్ ఉంది. అదేంటిది? న్యూట్రాస్యూటికల్. మన ప్రొడక్ట్ ఏంటి? న్యూట్రాస్యూటికల్. వాళ్ళదేమో మిల్లెట్ లడ్డు. ఓకే, మనది ఏంటంటే న్యూట్రాస్యూటికల్. సో దాని పేరు పల్స్, ఒక దాని పేరు కాఫీ, ఒక దాని పేరు ఇది. సో మన ప్రొడక్ట్ గురించి ఇప్పుడు ఆ మేడం గారు అవన్నీ కలుపుతూనే వాటిలో ఏమేమి విటమిన్లు ఉంటాయి, డైజెషన్కి ఎంత మంచిది, పిల్లలకి ఎంత ప్రోటీన్ అన్ని చెప్తుంది కదా. అప్పుడు నాకే ఆర్డర్ ఇవ్వాలనిపించింది, వీళ్ళకి ఆర్డర్ ఇస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకు నాకు అనిపించింది? వాళ్ళ నెంబర్ పెట్టారా లేదా అని ఎందుకు నేను సెర్చ్ చేశాను చెప్పండి. నేను ఎక్కడ అట్రాక్ట్ అయ్యాను చెప్పండి? లడ్డూలు తినాలనా లేకపోతే ఎట్లా? చెప్పాలా సార్? శ్రావణి గారు, భవాని గారు, ధనలక్ష్మి గారు, ఇట్లా మీరు నన్ను ఎట్లా అట్రాక్ట్ చేసిందా మేడం? చెప్పే విధానం, రైట్, గుడ్. అది తను తింటే మీకు ఎంత మంచిది, మేము ఎంత క్వాలిటీగా చేస్తున్నాం అని తను చెప్పిన విధానం నన్ను కనెక్ట్ చేసింది. అప్పుడు వెంటనే నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. అరే వీళ్ళు ఖచ్చితంగా అవి ఏవో తినడానికి ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇది కరెక్ట్ నాకు అనిపించింది. సో ఆరోగ్యం గురించి అందరము ఆలోచిస్తాం. ఆ చెప్పే విధానంలో మీరు ఎప్పుడైతే అది పట్టుకుంటారో మీ కస్టమర్స్ తక్కువ కస్టమర్స్లోనే ఎక్కువ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటారు. ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్లకి ఏ విధంగా అయితే థౌజండ్స్ కూడా వచ్చారు, బోత్ సైడ్స్ అందరికి థౌజండ్స్. శాంతి మేడం గారు వచ్చారు, రుణ మేడం గారికి ఉన్నారు, నాగరాణి గారికి, శ్వేత గారికి, మౌనిక గారికి థౌజండ్స్ అందరికి బోత్ సైడ్స్ ఉన్నారు. కొంతమంది 500కే ఉన్నారు. రిటైలర్స్ ఉంటారు. రిటైలింగ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు 500 ఉన్నారు. కల్పన గారు మేడం, కల్పన గారికి ఇప్పుడు మన ఈ మేడం గారు శివపార్వతి, బోత్ సైడ్స్ ఎవరు మేడం రిటైలర్స్ ఉన్నది? సువర్ణ మేడం, కళ్యాణ్ మేడం. సువర్ణ సువర్ణ మేడం. మేడం. సో ఇద్దరు ఉన్నారు కదా రిటైలర్స్ అన్నమాట. ఓకే, అంటే ఇన్కమ్ ఎర్న్ చేసేవాళ్ళు రిటైలింగ్ చేసుకుంటూ ఇద్దరు ఉన్నారు. సో మీకు ఇంకా కొద్ది ఎక్కువ మంది ఉన్నారు 1000కి, రైట్, అంతేనా? అంటే మీరే రిటైలింగ్ పూర్తి. ఇప్పుడు మీకు నాగరాణ్ గారు మీకు ఎంత ఇన్కమ్? 1,70,000 సార్. ఇంకా 200Kకి రాలేదు కదా.
150 దాటి 170కి వెళ్ళింది. ఇంకా 200 కూడా కాలేదు. అప్పుడే మీకు రిటైలర్స్ కూడా వచ్చారు కదా. ఎస్ సార్. 5 lakhs కి 500K వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చూడండి. ఇంకా రాను రాను. ఓకే, సో ఇది నేను చెప్పేది. మీరు 100,000 నుంచి 200,000కి వెళ్ళే లోపలనే మీకు మంచి మీతో పాటు రిటైలింగ్ చేసుకునేటువంటి వాళ్ళు మీకు వస్తారు. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ మేడం గారికి చెప్పాను కదా, లడ్డు గురించి ఎంత బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందో, అంటే అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిందో, అది కావాలి. మేము ఎంత క్వాలిటీ ఇస్తున్నాము, దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్, పుచ్చకాయ గింజలు, మళ్ళీ జీడిపప్పు, బాదము, వీటన్నిటిలో ఏమేమి ఉంటాయి, ఈ ఇంగ్రీడియంట్స్లో లాభాలు ఏంటి, వీటిని ఎంత క్వాలిటీగా చేస్తున్నాము, తినడం వల్ల ఎటువంటి లాభం ఉంటుంది, ఇలా చేయాలి. అలాగే పల్స్ వల్ల, కాఫీ వల్ల ఏమి లాభం అనేది మీకు తెలియాలి. అది నేను చెప్పడం కంటే నా సీనియర్ చెప్తే బాగుంటుందంటే సీనియర్ తోటి చెప్పించాలి. ఓకే, ఇంకా కులాయి లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే. మీకు మీ గురించి మీ లావణ్య మేడం మీరు చెప్పండి. కులాయి లక్ష్మి గారు. 30,000 ప్లస్ ఉంది సార్ తన ఇన్కమ్. 30K ప్లస్. చెప్పాను, డబ్బుల గురించి వినబడంగానే మిమ్మంటే మీరు చెప్పట్లు, అంటే మన డిజిటల్ చెప్పట్లు ఇవి. డబ్బు ఇట్లా మనీ వినపడిందంటే అంతే. ఓకే, గుడ్ మేడం. 30K ఉంది. ఇంకా చెప్పండి తన గురించి. తను ఇంటి దగ్గరే ఉంటారు సార్, హౌస్ వైఫ్ గా ఉంటారు. తను పశువులను చూసుకుంటుంటది, చికెన్ షాప్ చూసుకుంటూనే వాళ్ళ హస్బెండ్ విఆర్ఏ తనకు సపోర్ట్ చేస్తూనే తను V1 చేస్తుంటారు సార్. తనే వెంటబడి మరీ ఐడి తీసుకున్నారు సార్ అనిత మేడం దగ్గర. తను కస్టమర్ గా వచ్చారు ఫస్ట్. మైగ్రేన్ కోసం ఒక ఐపల్స్ వాడారు. అనిత నువ్వు ఏదో రోజు వింటున్నావు కదా, అదేదో నాకు చెప్పరాదు నేను చేస్తా అంటే, మేడం ఊకి అడుగుతుంది నన్ను, ఆమెకి ఏం చదువు రాదు, ఆమె ఏం చేస్తా అని నన్ను అన్నది. సార్ మాట్లాడి అంటే ఆమె అనిత మేడం కంటే స్పీడ్ గా స్టార్ 500 అయింది కులాయి లక్ష్మి మేడం. బోత్ సైడ్ టీమ్ రోజు 6 మంది వస్తారు సార్, డైలీ 5 AM లో కానీ ఇప్పుడు కానీ 6 మంది వస్తారు తన టీం. బోత్ సైడ్ టీం వస్తుంది. మేడం కి సంబంధించి అది చూడండి. బోత్ సైడ్స్ రిటైలర్స్ ఉన్నారంట, బోత్ సైడ్స్. నేను కలుస్తాను మీకు. ఇప్పుడు ఇంకా మన ప్రోగ్రామ్కి వస్తే కొన్ని మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, వాటన్నిటికి గుణంగా వాళ్ళు వచ్చేస్తారు. మనకి కంపెనీ గురించి, మన ప్రొడక్ట్ గురించి ఎంత తెలుస్తూ ఉంటే లక్ష్మి గారు మీకు అంత రిటైలర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు హరిప్రసాద్ ఏ విధంగా కెరియర్ గా పెట్టుకున్నాడో, డబ్బులు సంపాదించడంగా పెట్టుకున్నాడో అట్లా పెట్టుకుంటారు. ఇంకా ఆ రిటైలర్స్ గనక నాకు ఇది పెద్ద కష్టంగా ఏం లేదు ఈ పని అని మీకు అనిపించింది, మైండ్ లో అట్లా పడింది అనుకోండి, ఇంకా అంతే. మనకు అలా పడితే మనం చేయగలుగుతాం. ఓకే, ఏదైనా కానీ గుడ్. మీ దాంట్లో అయితే లక్ష్మి గారు మీరు చెప్పండి, ఎవరిని చూస్తే ఇప్పుడు మీ వర్క్ ని చూస్తే అనిత గారికి ప్లస్ మీ టాప్ లో ఉన్నటువంటి మన కమాలి గారు అండ్ షరీఫ్ గారికి, వాళ్ళందరికీ చక్కటి బూస్టింగ్. ఎవరైనా సరే అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళ సీనియర్ కి బూస్టింగ్ ఉంటుంది. అట్లా మీకు ఏ జూనియర్ ని చూస్తే మీకు అట్లా బూస్టింగ్ ఉంది? రాధమ్మ సుమలత సార్. ఓకే, రాధమ్మ సుమలత గారు. సుమలత. గుడ్ గుడ్. లావణ్య మేడం మీరు వాళ్ళిద్దరి గురించి చెప్పండి ఒకసారి. నా ప్యాషనేట్ డివోటీస్ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే ఓకే, చెప్పండి. తనకు ఒక వైఫ్ టీమ్ ఏమో సుమలత సార్. అదే సుమలత గారి గురించి అండ్ రాధా గారి గురించి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎంత ఇన్కమ్ తీసుకున్నారు? సుమలత మేడం 12,000 తీసుకుంది సార్. తన స్టార్ట్ అయింది సార్, బ్రాండ్ న్యూ స్టార్ట్ నిన్ననే కంప్లీట్ అయింది సార్. సుమలత మేడం అందరు కూడా కంగ్రాచులేషన్స్ సుమలత గారు. ఆల్ ది బెస్ట్ సుమలత గారికి.
నేను చూడలేదు సుమలత. Congratulations, ma'am. కంగ్రాచులేషన్స్ మేడం. తను మేడం మేడం చెప్పండి. వాళ్ళ పిన్ని అన్నమాట సార్. తను కులాలక్ష్మి మేడం పిన్ని. తను అక్కడ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ వాడింది సార్. తను అప్పుడు దెబ్బ తగలడం వల్ల ఒక 10 రోజులు అక్కడ ఉండిపోయింది అనమాట. తను బంధువులు. వినే మీటింగ్స్ తను కూడా విన్నదే. వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా చేసుకుంటా పిన్ని అని కాల్ చేయడము, ఇంకా తను అక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు తను ఒక 12,000 డాక్టర్ కూడా ఆపర్చునిటీ ఇచ్చింది సార్. ఇప్పుడు డాక్టర్? తన ఆర్గనైజేషన్ లో ఒక డాక్టర్ అరుణ్ కుమార్ అని ఒక డాక్టర్ సార్. ఒకరేమో నైబర్ సార్. తను ఆల్రెడీ కన్జ్యూమర్ ప్రొడక్ట్ హ్యాపీ కస్టమర్. తను కూడా లాగిన్ అయింది. తను కూడా రోజు మీటింగ్ కి వస్తుంది. రేణుక అని. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా రిటైలింగ్ తీసుకుంటారు. అట్లా చూడండి. సుమలత గారు ఏమన్నా వాళ్ళు ఏంటంటే మీ గురించి 10th చదువుకున్నారు సార్. 10th వరకు చదువుకున్నారు. డాక్టర్ కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఎందుకనంటే అంత విలువైన ప్రొడక్ట్ కాబట్టి. అది డాక్టర్ కైనా అవసరం, గవర్నమెంట్ టీచర్ హరిప్రసాద్ కైనా అవసరం, కలెక్టర్ కైనా అవసరమే, ఎవరికైనా అవసరం. రైట్. సో ఎవరు వస్తారో చెప్పలేము. నేను మొన్న అన్నాను కదా, మన డాక్టర్స్ నూర్ బాషా గారు, కమాలి గారు, షరీఫ్ గారు అలా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రినర్ అవ్వాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా రావచ్చు. మేబీ మీకు గుడ్, వెరీ గుడ్. సుమలత గారు నమస్తే, కంగ్రాచులేషన్స్. సుధా గారు కూడా వాడడం వస్తుందా ఇప్పుడు? జూమ్ ని వాడడం వస్తుందా? కష్టంగా ఏం లేదు. ఈ రోజు వచ్చారమ్మా మీరు మార్నింగ్? వచ్చారా? అన్మ్యూట్ చేసుకోండి దాన్ని. వివా కోసమే ఒక ఫోన్ తీసుకున్నారు సార్ వాళ్ళు. అన్లిమిటెడ్ డాటా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఉన్న ఒక ఫోన్ తీసుకొని వాళ్ళు ఎనీ టైం, ఇంకా ఇప్పుడు మీటింగ్ అంటే ఇప్పుడు వచ్చేసారు అంతే. లింక్ చూడంగానే వచ్చేసారు అంతే. వివా కోసమే ఒక ఫోన్ తీసుకున్న తర్వాత లాగిన్ అయింది సార్ తను. నేనేం చెప్పాను అంతే, వివా పవర్ అది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోగానే నేను దాని వెనక వచ్చేసాను. నేను వివా వెనక మా అమ్మ నన్ను ఒప్పించి, నా మిస్సెస్ని ఒప్పించి, నాకు ఇదే ఇష్టం, దీంతోటే ఉంటాను. సేమ్ అట్లా శ్రద్ధ ఉన్న వాళ్ళకి శ్రద్ధ ఉన్న వాళ్ళు దొరికేస్తారు. మీకు అంత ఇంట్రెస్ట్, లక్ష్మి గారికి అంత ఇంట్రెస్ట్ ఉంది, సుమలత గారు అట్లానే దొరికారు. అవునా? ఈ రోజు వచ్చారమ్మా మీరు? సుమలత గారు వచ్చిన సార్ మార్నింగ్ వచ్చారు. నేను మొట్టమొదటి లక్ష్యం ఒకటి చెప్పాను. మీకు పరీక్ష చెప్పండి. చేస్తున్నా సార్. 5:20కి చేస్తున్నాను. పొద్దున్న 5:10కి చెప్పేసిన నేను. అదే 5:20కి నేను సార్ కమల్ సార్ ఫోన్ చేసి. అచ్చా కమల్ సార్ ఫోన్ చేసి. సరే, చెప్పలేదా మొదటి లక్ష్యం అని అన్నానే? సరే, మీరు ఇప్పుడు వినండి, మీకు సీనియర్ చెప్తారు. మొదటి లక్ష్యం ఏంటి సార్? బాబు సార్ ఎవరైనా చెప్తారా? ఈ రోజు చెప్పిన నేను ఖచ్చితంగా ఇది పెట్టుకోండి మీరు అని చెప్పారు. వందన మేడం చెప్తారా? చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ల్యాప్టాప్ సార్ మొదటి లక్ష్యం. ల్యాప్టాప్. ఇప్పుడు ఫోన్ ఎంత ఇంపార్టెంట్? ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అమ్మా, నీకు ల్యాప్టాప్ కూడా అంత ఇంపార్టెంట్. సరేనా? ఇప్పుడు 12,000 వచ్చినాయి కదా, ఇంకో 15,000 సంపాదించండి, వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు బోత్ సైడ్స్ ఒకవేళ రిటైలర్ వస్తే అవి 1,000, 2,000 వచ్చి యాడ్ అవుతుంటాయి. మీరు సొంతంగా రిటైల్ చేసుకున్నా కూడా ఇది కూడా యాడ్ అవుతుంది. కానీ ఫస్ట్ వచ్చిన 15,000 మాత్రం సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు. సెకండ్ హ్యాండ్ అయినా మంచి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కొంతకాలం వాడేసి ఇచ్చేస్తూ ఉంటారు. అదైనా మనకు ఉపయోగపడుతుంది. ఇంకో 1,00,000 సంపాదించిన తర్వాత ఇంకో కొత్తది కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సరేనా? ఇప్పుడు ఈ యొక్క మొబైల్ ఎట్లయితే అలవాటైందో మొదట్లో ఇది కూడా కొంచెం నేర్చుకుంటే, నేను కూడా మొదట నేర్చుకునే వచ్చాను. ఈజీగా వస్తుంది. ఒక మెషిన్ని మనము వాడుకోవడానికి, మెషిన్ ఆపరేట్ చేయడానికి
ఏ పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. దాని మిషన్ గురించి మనకు తెలిస్తే చాలు. ఓకే. సో సుమలత గారు, మీరు బ్రాండ్ న్యూ స్టార్ 250 కంగ్రాచులేషన్స్. మీరు 500 కూడా అవ్వాలి అంటే కొంచెం దీన్ని పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా సుధా మేడం గారు కూడా బ్రాండ్ న్యూ స్టార్ట్ అవుతుంది సార్. నిన్ననే కంప్లీట్ అయింది సార్ తను. ఎవరు? సుధా మేడం, తను జూట్ బ్యాగ్స్ కుడుతుంటారు సార్. తను సుధా సుధా మేడం మేడం. ఓకే ఓకే. జూట్ బ్యాగ్స్ జూట్ అమ్మో, ఈ బ్యాగ్స్ మేడంకి కుడుతుంది కూడా సార్. చాలా అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ వేరే అండి. వేరే ఏరియాల్లో ఉమ్, వేరే ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. తనే మార్కెటింగ్ చేసుకుంటది. చాలా దూర ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ వైజ్ గా తిరుగుతుంటారు సార్. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇంకా పంపించడం కొరియర్ ద్వారా అన్ని తనే చేసుకుంటుంటారు. అమ్మా. ఉహుం. ఒకసారి చలో ఉప్పార్ లక్ష్మి మేడం ఫ్రెండ్ సార్ తను. ఆ, ఎవరండి? ఎవరు? కులాయి లక్ష్మి. ఉప్పారి లక్ష్మీదేవి మేడం ఫ్రెండ్. ఉప్పారి యు లక్ష్మీదేవి లక్ష్మీదేవి. మేడం ఫ్రెండ్ సార్. యు లక్ష్మీదేవి. ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే ఓకే. అయితే మొదట మీరు యు లక్ష్మీదేవి గారి గురించి చెప్పాలి 2 మాటలు. ఎందుకంటే నాకు తెలీదు అంత ఈ యొక్క సెషన్ అట్లా ఉపయోగించుకుంటాను నా యొక్క వివా ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవడానికి. చెప్పండి యు లక్ష్మి గారి గురించి. మీరు చెప్పండి లావణ్య గారు. మా మేడం స్టక్ అయినట్టుంది సార్. అది లావణ్య మేడం స్టక్ అయినట్టుంది. యు లక్ష్మీదేవి గారు మార్నింగ్ 5కి ఫస్ట్ వీళ్ళకి వస్తారు. సార్ తను. యు లక్ష్మి గారు వస్తారు. అవును. తనేం చదువుకోలేదు సార్. కాకపోతే తను ఏంటంటే వడ్డీ వ్యాపారం చేసేది సార్. కాకపోతే చాలా లాస్ వచ్చింది, చాలా మంది డబ్బులు ఎగ్గొట్టి. ఇంకా నేను ఏం చేయలేను. ఒక కాఫీ డబ్బులు కొనుక్కోవడానికి కూడా చాలా ఆలోచించింది మేడం. ఒక కాఫీ వాడిన తర్వాత నచ్చిన తర్వాత ఇంకా తను ఆగలేదు సార్. Yes. నేను మొదట్లో అప్పుడు లాగిన్ అయినప్పుడు స్టారా మేడం? 30,000 ఎబో సార్ ఇన్కమ్. 4 స్టార్స్ కంప్లీట్ అయినాయి సార్ తను. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు స్టారే సార్ తను. అప్పుడు స్టారా? సరే సార్ తను స్టార్. స్టార్స్ తోటి అప్పుడు మాట్లాడాను. అప్పుడు మేడం గారు నాకేం తెలియదు, కోడలు గారు లేరు, వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళారని చెప్పారు నాకు. అప్పుడు మా కోడలు లేదు అని. సరే మేము వచ్చిన తర్వాత తనకు కూడా పరిచయం చేయండి అని చెప్పాను. ఇప్పుడు కోడలు కాదు, అత్తగారే వస్తున్నారు. ఉదయం 5 గంటలకి తను టెన్షన్ గా వచ్చేస్తుంది. వీడియో ఆన్ చేసుకుని మరి ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది, చేస్తుంది. తన టీం కి అందరికి కాల్ చేసుకుంటుంటది, తన అందరిని పిలిపించుకుంటుంటది. ఓకే ఓకే. ఇంకా మీకు మళ్ళీ ఏమనంటే చదువునాక అని అంటది. గుడ్. మీరు ఎవరికి ఇంకా వడ్డీలకి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వివానే ఇస్తుందమ్మా మీకు వడ్డీ వారం వారం. మీరు ఇంట్రెస్ట్ చూపించండి, ఆ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ వస్తుంది. సరేనా? గుడ్, వెరీ గుడ్. మీలోని ఒకసారి మనము సుధా గారికి మనం వచ్చారు. సుధా గారు విషెస్ తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్, బ్రాండ్ న్యూ స్టార్ 250. కంగ్రాచులేషన్స్ మ్యామ్. తను మార్కెటింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఇంకా ఈజీ. మీ పని మీరు చేసుకుంటూనే చక్కగా దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కూడా ఇంటింటికి మార్కెటింగ్ అంటే ప్రచారం వెళ్ళాలని మీరు కోరుకోండి. సో సుధా గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది మా కంపెనీ? నచ్చిందా మీకు? నచ్చింది సార్. మా ఫ్రెండ్ లక్ష్మీదేవి మేడమే మాకు చెప్పింది సార్. చెప్పిందంట. రైట్. ఇంకా ఏ ప్రోడక్ట్ నచ్చింది మీకు? దేని వాడుతున్నారు? రోజు వస్తున్నారా? అదే మా హస్బెండ్ కి సార్ మోకాల నొప్పులు అట్లా ఉంటే నేను వద్దని చెప్పినాను సార్. వద్దని కానీ మా ఫ్రెండే పిలుచుకొచ్చింది. కమాల్ సార్ ని మా మేడం లక్ష్మీదేవి మేడం పిలుచుకొని వచ్చింది. ఆమెనే బలవంతంగా ఇప్పించింది సార్ మాకు. బలవంతంగా దాపించింది. అవును సార్. నేను అమౌంట్ కానీ ఇవ్వలే, తర్వాత ఇచ్చినాను. లక్ష్మీదేవి మేడం నేను ఇస్తానులే అని చెప్పింది సార్ మా ఫ్రెండ్. మా అయ్యకు కొద్దిగా తగ్గినాయి. నేను కానీ 10 మందికి సేవ్ చేస్తున్నాం సార్. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చేసిరా లేదా? ఇచ్చినాను సార్. చూడండి ఎలా మిమ్మల్ని కట్టిపడేసిందో వివా. స్టార్ట్ ఒకటి కూడా అయింది. మీరు నాకు ఐస్ క్రీమ్ తీసుకున్నాను సార్. ఐస్ క్రీమ్ మంచిదమ్మా. ప్లస్ డైట్ గురించి తెలుసుకోండి.
హెల్త్ గురించి చెప్పినాడు సార్, కమాల్ సార్ చెప్పినాడు మాకు, ఈ విధంగా వాడండి అమ్మా అని చెప్పినప్పుడు షరీఫ్ సార్ కానీ చెప్పినాడు మాకు. మేము నమ్మలేదు సార్ అప్పుడు. మేము మా ఫ్రెండ్ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చినాక మేము స్టార్ట్ చేసినాం సార్. Yes. మీరు ఇంకా రండమ్మా అక్కడికి. మనకి ఫిజికల్ గా కూడా 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి దగ్గరలోనే. దూరం అనుకోకుండా 1-2 సార్లు రండి. అనేక టెస్టిమోనియల్ కంపెనీ గురించి బాగా మీకు అర్థమైంది. 1-2 సార్లు ఓపిక పడితే చాలు మీరు. ఓకే. అందరికి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఒక ప్రాపర్ వేలో మీకు ఇప్పుడు చూడండి, మీరు కూడా వినండి. 2వ లక్ష్యం ఏం చెప్పాను నేను? 2వ లక్ష్యం సరే, మొదటిది వందన గారు చెప్పారు. 2వ లక్ష్యం మా శక్తి 100 ఫ్యామిలీస్ సార్, 100 ఫ్యామిలీస్ ని 100 ఫ్యామిలీస్. సునీత గారు, ఇది 2వ లక్ష్యం. మొదటిదేమో మన ల్యాప్టాప్ మినిమం ఎక్విప్మెంట్ మనకు ఉండాల్సింది, రైట్. 2వది 100 ఫ్యామిలీస్ కి టచ్ చేయడం. ఇప్పుడు సుధా గారు ఎన్ని ఫ్యామిలీస్ కి టచ్ చేశారు అనేది ఒక లెక్క వర్చువల్ ఆఫీస్ లో ఉంటుంది, ఎంతమంది కస్టమర్లు అనేది. ఎన్ని ప్రొడక్ట్లు కాదు సుధా గారు, ఎన్ని ప్రొడక్ట్లు కాదు, ఓకే, ఎంతమంది కస్టమర్స్. నేను ఇటీవల బాగా ఇన్స్పైర్ అయినటువంటి ఒకరిది ఏంటంటే, తను జస్ట్ ఒక 3 నుంచి 5 కస్టమర్స్ కి పరిచయం చేశారు. వాళ్ళ నుంచి ₹1,00,000 వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లో ₹1,00,000 100K సాధించింది మేడం. ఓకే, సో మీరు ఒక 100 ఫ్యామిలీస్ అని పెట్టుకుంటే, ఏమో మీరు జూట్ బ్యాగ్స్ ఈ బిజినెస్ చేస్తున్నారు, ఎంతో మంది కస్టమర్స్ ఉంటారు కదా, కొన్ని వేల కస్టమర్స్ ఉంటారు కదా, అవునా? రైట్. సో ఎన్నో ఫ్యామిలీస్, మనం ఒక స్కూల్ కాలేజ్ పెట్టాం, ఎన్నో ఫ్యామిలీస్ అందులోకి జాయిన్ అవుతారు. మనం ఇక్కడ ఓపిక్ గా రీచ్ అవ్వాల్సినటువంటి ఫ్యామిలీస్ నెంబర్ 100 మీరు పెట్టుకోండి. లక్ష్మి గారు, మీరు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ కానీ స్టార్ థౌజండ్స్ కానీ ఖచ్చితంగా ఈ లిస్ట్ మాత్రం మెయింటైన్ చేయండి. నాగరాణ్ గారు, శాంతి గారు, అరుణ గారు, అనిత గారు కూడా వచ్చారు, అండ్ శ్వేత మేడం, వీళ్ళందరూ, కమాలి గారు, ఇంకా థౌజండ్స్ అందరు కూడా ఇది మెయింటైన్ చేయాలి తప్పనిసరిగా. మౌనిక గారు, రైట్. ఇది సో మీరు పెట్టుకొని, లక్ష్మి గారు, కులాయి లక్ష్మి గారు ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, వచ్చిన వాళ్ళని చూస్తూ కూర్చోకుండా నా 100 ఫ్యామిలీస్ అయిపోతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు 100,000 వస్తాయి, 200,000 వస్తాయి, 300,000 వస్తాయి, మన అకౌంట్లోకి డబ్బులు వస్తూనే ఉంటాయి, స్పీడప్ అవుతూ ఉంటుంది. మీరు మాత్రం ఇక వచ్చిన వాళ్ళని చూస్తూ ఉండకుండా, నేను ఇంకా మోర్ ఫ్యామిలీస్ కి రీచ్ అయితే నాకు ఇంకా మోర్ లాభం ఉంటుందని అనుకోవాలి. టీం కూడా లాభం. ఇది 2వ లక్ష్యం మీరు పెట్టుకోవాల్సినటువంటిది. 2వ లక్ష్యం. ఓకే, ఇంకా మీ దగ్గర శృతి గారు నమస్తే. 500s కూడా. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్. మీ దగ్గర ఎవరిని చూస్తే మీకు చాలా ఇన్స్పైరింగ్? 45K, కంగ్రాచులేషన్స్. మీరు మన ప్రోగ్రామ్స్ కల్లా ఒక 5,000కి ఇంకా రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరి వర్క్ చూస్తే మీకు చాలా బూస్టింగ్ అనిపించింది మీ దగ్గర? సార్ ప్రీతి సార్, స్టార్ 500 ప్రీతి సార్. అదే ప్రీతి గారు కావచ్చు. ఎవరు? మంజుల గారు కూడా. మంజుల గారి తన ఇంట్రెస్ట్ ని చూస్తే మీకు బూస్టింగ్. ఎస్, మంజుల గారు. ఓకే, లావణ్య మేడం చెప్పండి మంజుల గారి గురించి. మేడం తన బ్యూటీ పార్లర్ సార్. బ్యూటీ పార్లర్. ఓకే, ఎంత ఇన్కమ్ వచ్చింది మేడం? నాకు వివా అంటే ఇష్టం సార్, చాలా ఇష్టం. 30+ ఉండొచ్చు సార్ తన ఇన్కమ్. 30,000+ ఉండొచ్చు. ఓకే, ఒకసారి మీ దగ్గర క్లారిటీ తెలియదు సార్, రాసుకొని
మీరు సార్ ప్రతి దాని 500 250 ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది మనకు తెలుస్తుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా రిమైండ్ చేయొచ్చు. తను చెప్పండి సార్, రాసుకుంటాను. మనీ కోసం వచ్చాను చెప్పింది సార్ తను ఈ వర్క్ Hmm. లోకి. ప్లస్ ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా, తను బ్యూటిషియన్ కదా సార్, ఆ ప్రోడక్ట్ లో రిటైల్ చేయడంలో తను మంచి రిజల్ట్స్ తీసుకుంది సార్. తను పర్సనల్ గా తీసుకోవడంతో పాటు టీం కొంతమందికి ఇచ్చింది. బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత ఇది నాకు రైట్, ఇది నాకు సంపాదించుకోవాలని చెప్పని తను లక్ష్యం మొత్తం ఇక్కడ పెట్టుకుంది సార్. పెట్టుకొని రెగ్యులర్ గా కస్టమర్స్ ని. మంజుల గారు 17K కంగ్రాచులేషన్స్. ఒకసారి మీరు వీలైతే వీడియో ఆన్ చేసుకొని ఉన్నారు మీరు సార్. మాక్సిమం ఈ సెషన్ లో ప్రతి శనివారం జరిగేటువంటి ఈ సెషన్ లో తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ముఖ్యంగా 250 బ్రాండెడ్ 250. ఓకే హాయ్ మేడం, ఓకే నమస్తే. హలో సార్. చెప్పండి అబౌట్ వివా, మీ జర్నీ అంతకు ముందు మీ లక్ష్యం ఏంటి? నాకు హెల్త్ కాన్షియస్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చింది వెరీ సార్. ఇంట్రెస్టెడ్ ఈ 2 విషయాలు, అవును. హెల్త్ గురించి తెలుసుకోవడం అన్నది. అవును సార్. అండ్ హెల్త్ కాన్షియస్ చేస్తూ ఉంటే సో మీరు అది ఇష్టం కాబట్టి అది ఎంతగా పంచుతూ ఉంటే మనకు అంత రిటైలింగ్ కూడా జరుగుతుంది. అంతే సార్, అంతే. రైట్. సో మీరు ప్రెజెంటేషన్స్ ఎక్కువగా చేయించుకోండి. జిఎస్ఎం అనేది కంప్లీట్ చేయండి. ఓకే సార్. జిఎస్ఎం ప్రెజెంటేషన్స్ అవుతున్నాయి సార్. సార్ మేడం రిటైలింగ్ జరుగుతుందా లేదా అనేది మీరు పెట్టుకోండి. ఓకే అవును సార్. రైట్. సో మీరు చేయాల్సినటువంటి పని ప్రతిరోజు ప్రోగ్రామ్కి రావడం, మీరు అది వస్తున్నారు. ఓకే. థర్డ్ది జిఎస్ఎం ని కంప్లీట్ చేసుకోవడం. ఓకే. జిఎస్ కంప్లీట్ చేసుకోవడం. మీరు ఇప్పుడు స్టార్ట్ 50 కదా, 17K లో అవును సార్. ఓకే. తొందరగా 30K లోకి మీరు రావడానికి ఓకే సార్. ప్రయత్నించండి. 30K అని. సార్. ఒకసారి లావణ్య మేడం ఎక్కడి వరకు వర్క్ జరిగింది అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ నేమ్ లిస్ట్, ఇన్విటేషన్ ఎట్లా ఇస్తున్నారు, తన్ని ఫాలో అప్ చేస్తున్న వాళ్ళతోటి మీరు మాట్లాడండి ఒకసారి. సార్. ఓకే సార్. ఇంకా మీకు నచ్చినటువంటి అంశం చెప్పండి. ఇవాళ ఎడ్యుకేషన్ చాలా ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ సూపర్ గా ఉంటుంది సార్. వెరీ గుడ్. అన్ని సెక్షన్ లో ఎడ్యుకేషన్. అండ్ మేము ఎవరికైనా చెప్పాలంటే కూడా వాళ్ళకు మేము అన్ని క్లియర్ గా చెప్పడం కన్నా మీ క్లాసెస్ అటెండ్ చేయించిన 7 PM కి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు సార్. వెరీ గుడ్. ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి మనం చెప్పింది బాగా వాళ్ళకి సింక్ అయిపోతుంది. అవును సార్. అంటే మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కన్నా మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇంకా బెస్ట్ గా ఉంటది. సో మేము ఇన్విటేషన్ ఎంత ఇచ్చినా ఎస్పీ కూడా ఈ ఇన్విటేషన్స్ మీకు పంపించినాక తర్వాత ఎస్పీలు చేయిస్తుంటారు సార్, అక్కడ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ని చెప్తాను, అది తప్పనిసరిగా పాటించండి. మనం ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి డిస్కస్ చేయండి. మీ ఫ్రెండ్ గురించి. మనకి 3 రకాలుగా ఉంటారు కదా, రైట్? వాళ్ళు ఎవరెవరండి 3 రకాల వాళ్ళు మనకి? అంటే హెల్త్, మనీ. అన్ని హెల్తే కాదు. ఆ హెల్త్ లోనే మనం 3 రకాలుగా వర్గీకరణ. ఒకటి, తీవ్రంగా ఇప్పుడు బాధపడుతున్నాం. ఇప్పుడు మందులు వాళ్ళు ఇప్పుడు ఎన్ని హాస్పిటల్లో తిరిగినాం సార్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ. అది ఒకటి. ప్రికాషన్ అంటే ఇప్పుడు ప్రారంభంలోనే స్టార్టింగ్ లోనే ఉన్న వాళ్ళు ఒకరు, ఇంకొకరు ప్రివెన్షన్ గా వాడేవారు. ఇప్పుడు ప్రారంభంలో ఉన్నవాళ్ళు అంటే అప్పుడప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటున్న వాళ్ళు, పెయిన్ ని, గ్యాస్ పెయిన్ కావచ్చు, లేకపోతే హెడ్ పెయిన్ కావచ్చు. ఓకే, థైరాయిడ్ స్టార్టింగ్ అని చెప్పారు, థైరాయిడ్ అని చెప్పారు, లేకుంటే ఇటీవలే డయాబెటిక్ అని చెప్పారు, ఒక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు, వీళ్ళు సెకండ్ కేటగిరీ. థర్డ్ ఏంటంటే మీలాగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి మీకు ముందే తెలిస్తే వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది చెప్పాలి.
ప్రికాషన్ కోసం అయితే సార్ వాళ్ళకు హెరిడిటరీగా వచ్చే ప్రాబ్లమ్స్ ని వాళ్ళకు ఫ్యూచర్ లా మళ్ళా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా కాకుండా ఉండడానికి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే పక్కా వాళ్ళకి అవసరమే. అండ్ బాగా ఉన్న వాళ్ళకైతే ఇక వాళ్ళకు దీంతో తగ్గుతుంది. అండ్ మెడిసిన్ ఇవి రెండు వాడుతూ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు ఇది. ఓకే, సో ఇలాగా మీరు చెప్పండి. మనం ఒక పేర్లు రాస్తే 100 పేర్లు రాస్తే అందరూ మన కస్టమర్లేనా కాదా? ఈ తప్పకుండా సార్ కేటగిరీలో ఉంటారు. ఈ 3 కేటగిరీలో ఉంటారు. ఉంటారు సార్. ఖచ్చితంగా. అయితే అరుణ మేడం, మన వాళ్ళు ఈ చిన్న జాగ్రత్త తీసుకోవాలి. 4-5 ఉన్నారా వెతుకుతాం. 4-5 ఎవరు? బిజినెస్ కోణంలో ఇన్కమ్ ఎర్నింగ్ సపోర్టింగ్ ఇన్కమ్ కోసం సార్. సపోర్టింగ్ ఇన్కమ్ గానీ ఇంకా ఇలా ఇలాంటి వర్క్ ఆపర్చునిటీ గురించి చూస్తాం అనే వాళ్ళు ఇంకొకరు ఉన్నారా? ఒకరేమో సపోర్టింగ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు, పార్ట్ టైం గా ఏమో చేసుకుంటే బాగున్నటువంటి వాళ్ళు. ఇంకోటేమో బిజినెస్ మైండ్ సెట్. టోటల్ గా వాళ్ళ నెట్వర్క్ గురించి ఇప్పుడు ఆల్రెడీ ఆ మేడం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ శాంతి గారు ఉన్నారనుకోండి, తనకు అంతకుముందు బిజినెస్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడడం ఇదంతా తెలియదు. ఒక గృహిణిగానే ఉన్నారు, హౌస్ వైఫ్ గానే. అలా కాకుండా ఇక జస్ట్ టోటల్ గా బిజినెస్ మైండ్ సెట్ తోటి రిటైలర్స్ తయారు చేసుకోవడానికి వస్తారు. టోటల్ టీమ్ కాన్సెప్ట్ లో వీళ్ళు ఉన్నారేమో అని మనం వెతుకుతాం. ఈ 4-5 మన వాళ్ళకి మనం ఆదుర్దాతోటి ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్తూ ఉంటాం. అలా కాదు, మనకు తెలిసినటువంటి 100 మందిలో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కాఫీ పల్స్ వీళ్ళ ఇంటికి చేరాలి అనే లక్ష్యం మనం పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు చూడండి, అలా చేస్తే మీకు అందులో నుంచి ఎవరైనా ఉండొచ్చు. నెమ్మదిగా ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మీ సీనియర్ శృతి గారు ఉన్నారు, ప్రీతి గారు ఉన్నారు. వాళ్ళు ఏం ఫస్ట్ ఈ విధంగా చేద్దామని అనుకోలేదు, బిజినెస్ అని అనుకోలేదు. కానీ ఈ ప్రొడక్ట్, ఈ ఎడ్యుకేషన్ నచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టుకున్నారు, ఇంట్రెస్ట్ వచ్చింది, వాళ్ళు ఒక కెరియర్ గా పెట్టుకుంటున్నారు. రైట్? ఇంకా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వర్క్ వచ్చిందంటే ఇక మనం ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి. బయట ఉద్యోగం ఎలా చేశారో అలా చేసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ హ్యావ్ టు సెర్చ్ ఇన్ నేమ్ లిస్ట్. ఎవరిని అంటే ఈ ముగ్గురిని వెతకాలి. వీళ్ళ దగ్గరికి ముందు పల్స్ కాఫీ చేరుకోవాలి అని బలంగా మనం అనుకోవాలి. అవసరం ఉందే చెప్తున్నాం కదా, అవసరం లేనిది అందులో లేనిది మనం ఏం చెప్పట్లేదు. వీళ్ళకి అవసరం. అప్పుడు మీరు 17,000 నుంచి 70,000 ఈజీగా తక్కువ చేరుకుంటారు. ఎంతో మందిని మీరు ఇన్స్పైర్ చేస్తారు. సరేనా? చాలా జాగ్రత్తగా మొట్టమొదటిది నేమ్ లిస్ట్ ని డిస్కస్ చేయడం. ఒక్క పర్సన్ ని కూడా మనము ఇది చేసుకోవద్దు, ఈజీగా అట్లా వదిలేయద్దు అనమాట. చాలా ఇంపార్టెంట్. సర్లే నువ్వు చెప్పావు కదా, నేను ప్రోడక్ట్ తీసుకుంటానన్నా కానీ ఓకే థ్యాంక్ యూ తీసుకుంటా అన్నావు, 3,000 తోటి తీసుకుంటా అన్నావు. బట్ నువ్వు ఫస్ట్ అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఈ కాఫీ గురించి కొంత తెలుసుకో అని వెల్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రం థ్యాంక్ యూ మీట్ లో ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్ డియర్ ఫ్రెండ్స్. ఇంకా 500s. బాలకుమారి గారు నమస్తే. యు లక్ష్మి గారు మీరు మాట్లాడడానికి ఉందా? షాహినా గారు మీకు ఎంత అండి ఇన్కమ్? గుడ్ ఈవినింగ్ సార్. మీ ఇన్కమ్ ఎంత? 30K సార్, 37K సార్. 37,000. కంగ్రాచులేషన్స్. ఇగో మీరు భవాని గారు అందరు మీరు డబ్బుల గురించి విన్నారు, వెంటనే హాట్ ఇచ్చేసారు. గుడ్. 37,000. మీరు ఒక దాని పక్కన 0 చేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి చకచక. ఎలా అనేది ఇప్పుడు మన తెలివితేటలు, మన బిజినెస్ నాకు మైండ్ సెట్ ఉంది అనేది మన క్రియేటివ్ మైండ్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఇంకా ఈ రోజు నేను ఎవరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేర్చాలి,
Yes, sir. Okay, sir. ఇండస్ వివా మీకు మీ ఫ్యామిలీకి ఎంతో ప్రయారిటీ ఇస్తుంది. Hmm. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీకి ధైర్యం ఏంటంటే ఇండస్ వివా. Indus Viva. అవును సార్. సో నాకు ఫ్యూచరు నా గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ఇండస్ వివా ఇస్తుందని నేను మనసా వాచ కర్మన నమ్మాను కాబట్టి దీన్నే 25 సంవత్సరాలు పెట్టుకున్నాను. ఈ కంపెనీనే డెవలప్ చేయాలి అని పెట్టుకున్నాను. Yes. కొంతమంది ఎల్ఐసిని పెట్టుకుంటారు, కొంతమంది బూస్ట్ కంపెనీని పెట్టుకుంటారు, కొంతమంది నూడిల్స్ కంపెనీని పెట్టుకుంటారు. నేను ఈ కంపెనీని పెట్టుకున్నాను. ఓకే, Okay, sir. ఇగో నాకు మనీతో పాటు ఇంత చక్కటి డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా అందిస్తుంది వివా ఫ్యామిలీ. Yes, sir. సో అందుకని ఈ యొక్క కంపెనీ. మీరు రోజు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఇంకా ఎవరి దగ్గరికి చేరుస్తూ ఉంటాను. నా 100 నాది అయిపోయిందా, 100 ఫ్యామిలీస్ నేను రీచ్ అయ్యానా? సార్ ఇప్పటి వరకు అట్లా రాసి పెట్టుకోలేదు అని అంటే మీరు నోట్ చేసుకోండి, లేదా ఇప్పటి నుంచి నవాన్ వర్డ్స్ అని పెట్టుకోండి. కల్పన గారు Okay, sir. ఇప్పటి నుంచి అని పెట్టుకోండి. మీరు ఇంకా మీ తరపున ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అందుతుందా లేదా అనేది మిమ్మల్ని ఎప్పుడు కాసుకొని చూస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారో వాళ్ళు పట్టించుకుంటారు. ఆ 1000 ఆ ఎగ్జిక్యూటివ్ పట్టించుకుంటారు. Okay. ఓకేనా? బాగానే చేస్తున్నారు సార్. అట్లా మీరు మా మాత్రం సీనియర్. ఎంత మందిని టచ్ చేస్తున్నారు అనే దగ్గరికి మొదటి 2 సంవత్సరాలు చాలా ముఖ్యం. ఓకే. 100 వారాలు, మొదటి 100 వారాల్లో 100 ఫ్యామిలీస్ రీచ్ అవుతున్నామా లేదా? ఓకే. ఓకే, అది ఒక ప్రోడక్ట్ కావచ్చు, 2 ప్రోడక్ట్లు కావచ్చు. భవానీ గారు మొదటి 100 వారాలు 100 ఫ్యామిలీస్, ఒక ప్రోడక్ట్ కావచ్చు, 2 ప్రోడక్ట్లు కావచ్చు. ఈ దీక్ష మాత్రం వదలొద్దు. దేవుడు కొన్ని పరీక్షలు, కొన్ని ప్లస్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఒక గురుమూర్తి గారిని అందిస్తారు, ఒక సుబ్రహ్మణ్యం గారిని అందిస్తారు, ఇంకొకరినైనా అందిస్తుంటారు. అయినా సరే మీ ప్రచారం, మీ స్ప్రెడ్డింగ్ మాత్రం ఆపొద్దు, మీ సెల్లింగ్ మాత్రం ఆపొద్దు. 100 వారాల తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు అంతే. ఇంకా మీరు చూడండి తథ్యం అట్లా. ఇప్పుడు మేడం గారిది పాత్ర కోచింగ్ పాత్ర, లావణ్య గారిది. మొదటి 2 సంవత్సరాలు ఎట్లా కష్టపడ్డారో, మొదటి 3 సంవత్సరాలు ఇప్పుడు సేమ్ అదే కష్టం కాదు, కాకపోతే కష్టం వేరే లెవెల్లో అయింది. ఓకే, ప్రెజెంటేషన్ చేసే వాళ్ళకే ప్రెజెంటేషన్ చేస్తుంది మేడం. చూడండి తను తాను పెంచుకుందా లేదా? సో వివా అటువంటి మనకి స్థానాన్ని కల్పిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కంపెనీలో పనిచేస్తే జీవితాంతం సెల్లింగ్ లోనే అలా కాకుండా మొదట 100 సెల్లింగ్స్ ఏవైతే ఉంటాయో అవే మీకు మీ యొక్క స్థాయిని పెరిగేటట్లు చేస్తాయి. ఇది మీరు ఈ సీక్రెట్ ని తెలుసుకోవాలి. సరేనా? ఓకే, గుడ్. మీకు ఎవరు మీ ఒకవేళ మీకు రిటైలర్స్ ఉండుంటే మీకు ఎవరిని చూస్తే బూస్టింగ్ అనిపించింది ఈ మంత్ లో? ఏప్రిల్ కానీ, మార్చ్ లో కానీ, ఏప్రిల్ లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఎవరైనా రిటైలర్స్ వచ్చారా? వచ్చినారు సార్. హెల్త్ గురించి కొంచెం ప్రాబ్లం లో ఉంటే అది వాడిన తర్వాత దీని మీద నమ్మకం వచ్చి క్లారిటీ ఇచ్చింది సార్. బాగుందని చెప్పినారు. ఓకే, ఐపల్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. రిటైలర్స్ ఎవరైనా ఉన్నారా షాహినా గారికి? మేడం షాహినా మేడం, మీ టీమ్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరిని చూస్తే బూస్టింగ్ అనిపించిందని సార్ అడుగుతున్నారు. ఈ వారంలో అంటే మన దగ్గర విఆర్ గా శ్రావణి మేడం సార్. ఇప్పుడు శ్రావణి మేడం సార్. శ్రావణి ఇప్పుడు కనబడుతున్న శ్రావణి గారు మీ టీమా? అవును మేడం, అవును సార్. బంగారం లాగా కనబడుతుంటే చెప్పరు, ఆలోచిస్తారు. ఆ మేడం ఉదయం వస్తుంది, నేను చూస్తున్నాను, ఇంకా ఎవరి టీము అనుకుంటున్నాను. సో గుడ్ గుడ్, వెరీ గుడ్. మీ టీమే కదా అయితే? సో తను రైట్ స్టార్ గా ఉన్నారా? స్టార్ అయింది, ఒక 2 వారాలలో స్టార్ అయింది. ఇంకొకరిని లాగిన్ చేసి వాళ్ళని స్టార్ కంప్లీట్ చేసింది సార్. అమ్మా, మరి ఇదేంటి, ఇది మీరు ఆకాశం కలిసి చూస్తారేంటండి మరి? లేదు సార్, ఆనంద వర్షాలు చెప్పాలని. రైట్. సో ఇక్కడ మనం రిటైలింగ్ తో పాటు మనతో పాటు పార్ట్నర్స్ టీము
ఇప్పుడు కొన్ని కంపెనీలో మనం పని చేస్తే షోరూమ్ లోనో ఎందులోనో వాళ్ళే జీతం ఇచ్చి మనకు మేడం ఏమో బట్టల షాప్ టీం సార్ ఇస్తారు. తను. ఒక్క నిమిషం మేడము క్లాత్ స్టోర్ ఉంది లావణ్య సార్ గారు, ఒక్క మేడం. నిమిషం. శారీస్ బిజినెస్ చేస్తుంది. శ్రావణి మేడం ఇంట్లో ఇప్పుడు ఉండి చూడండి. శారీస్ బిజినెస్ yes. చేసుకుంటూ ఇట్లా సులోచన తరపున వచ్చింది. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ భారతి, సులోచన, శ్రావణి ఇద్దరు క్లాస్మేట్ ఫ్రెండ్స్ సార్. నా Okay, నుంచి okay. భారతి వచ్చింది, భారతి నుంచి సులోచన మేడము, సులోచన నుంచి శ్రావణి మేడం. వీళ్ళిద్దరి భారతి, కంటే సులోచన, శ్రావణి ఫాస్ట్ శ్రావణి గారు ఫాస్ట్ ఉన్నారు. ఫాస్ట్ 2 వారాలలో స్టార్ సులోచన కంప్లీట్ గారు ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు మేడం. షాహిన్ తను గారు స్టార్ కంప్లీట్. నాకు ఇప్పుడు తెలిసింది. గుడ్, మంచి టీం అది. సులోచన గారు నమస్తే, మీ ఒకసారి చెప్పండి. సో డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ కొంచెం పక్క నేను ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి టాస్క్, మనం ఎక్కడైనా సరే ఒక చిట్ ఫండ్ కంపెనీలో కానీ లేకుంటే ఎక్కడైనా సరే మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తే వాళ్ళు మనకి నెల జీతం ఇస్తూ కొంత టీంని వాళ్ళు ఇస్తారు. ఈ టీంని గైడ్ చేయండి, వాళ్ళకి ఏం పని చేయాలో చెప్పండి, జీతం ఇస్తారు టీంని గైడ్ చేసి. కానీ ఇక్కడ జీతం ఉండదు. మన రిటైలింగ్ ద్వారా మనమే టీంని తయారు చేసుకుంటాం. తీసుకొని ఆ యొక్క ఏదైతే టర్న్ ఓవర్ ఉంటుందో దాంతో పర్సంటేజ్ తీసుకుంటాం. సో మన టీంని మనమే తయారు చేసుకోండి. మనం చిట్టి చేస్తున్నాం అనుకోండి, టీంని ఎవరు తయారు చేస్తారు? మనమే 4 అడిగి ఓ 25 మందిని తయారు చేసుకుంటాం. వాళ్ళతో కలిసి ఒక వర్క్ చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ టీంని మనమే తయారు చేసుకుంటాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని అందరికీ వినపడుతుందా? నేను చెప్పేది కట్ అవుతుందా ఏమన్నా? రైట్. ఇక్కడ చూడండి, రెండింటి గురించి టెన్షన్ పడద్దు. దేని గురించి? ర్యాంక్, టీమ్. ఒకదాని గురించి టెన్షన్ పడాలి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ గురించి. ప్రతి అనేక ఫ్యామిలీస్ని నేను రీచ్ అవుతున్నానా లేదా, దీని గురించి. టీము, ర్యాంక్ గురించి అది న్యాచురల్గా జరిగేది. ఎందుకంటే అది ఇంకోటి చేతిలో ఉంటుంది. ఆ సులోచన గారికి నచ్చితే, ఆ శ్రావణి గారికి నచ్చితే అది జరిగే పని. లేకపోతే అమ్మానుల గారు గట్టిగా చెప్పడం ద్వారానే, వెంట పడడం ద్వారానే జరగదు. వాళ్ళకి న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది, ఇష్టం అనేది పడుతుంది. హరిప్రసాద్ గారు, మీరు ఫుల్ టైం పెట్టుకోండి అని ఎవరైనా ఆర్డర్ చేశారా, లేకపోతే నా ఇష్టంతో ఇచ్చానా? నాకు ఒకానొక సందర్భంలో ఇక నేను దీన్ని కెరీర్గా పెట్టుకోవాలి అని అనిపించింది. ఓకే, అలా జరుగుతుంది. కాబట్టి రెండింటి గురించి మనం టెన్షన్ పడద్దు. ఏంటది? ఒకటి టీము, ఇంకోటి ర్యాంక్. వీటి రెండింటి గురించి నేను అందుకనే 100 వారాలు 100 ఫ్యామిలీస్. అరుణ గారు, ఇది గోదాదేవి గారు వచ్చారా? మేడం మాట్లాడతాను. మేడం నమస్తే, ఒక్క నిమిషం. సులోచన గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్కడండి మీది? మామలపాడు సార్. అంటే అక్కడ నందికొట్కూరు దగ్గర సార్. ఓకే, మీరు గృహిణినా? మీరు ఏంటి? హౌస్ వైఫ్ సార్. ఎంతవరకు చదువుకున్నారు? చదువుతున్నాను సార్. ఇంకా చదువుతున్నారా? అవును సార్. స్పెషల్ బీడీ చేస్తుంది సార్. స్పెషల్ బీడీ చేస్తుంది సార్. చేస్తున్నారా? వెరీ గ్రేట్. చేస్తున్నాను సార్. సూపర్. ఆల్ ది బెస్ట్. ఏంటి అసలు, అంటే మీకు పల్స్ కాఫీ విన్నారా, వాడుతున్నారా? ఏదైనా వాడారా? స్లిమ్ వాడినాం సార్, పల్స్ కేర్ వాడినాం సార్. మేము కేర్. ఓకే, దాని గురించి వింటున్నారా? వింటున్నాం సార్. ఓకే. సో మీరు ఇట్లా చదువుకుంటూనే రోజు వచ్చి వింటూ ఉన్నారు, అవునా? అవును సార్. ఆల్ ది బెస్ట్. అక్కడ ఉద్యోగం కూడా మీరు దాంట్లో కూడా ముందు ఉండాలి. అది కూడా కంప్లీట్ చేసుకోండి, ఇది కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే మీరు ప్రెజెంటేషన్స్ చేయించడము, జిఎస్ఎం చేయడము, ఇది చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఓకే. షరీఫ్ గారు అండ్ కమాలి గారు కదా, ఇద్దరు? కాదు, షరీఫ్ గారు మీరే. నూరు భాష షరీఫ్ సారే సార్. నూరు భాష సార్, షరీఫ్ సార్. ఓకే, వాళ్ళిద్దరు ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తారు సార్. మేడం షరీఫ్ సార్ ఎగ్జిక్యూటివ్ చాలా ఇంట్రెస్ట్ సార్. సులోచన మేడం కూడా చాలా ఇంట్రెస్ట్ సార్. అయితే మనము ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకెక్కువ జాగ్రత్త తీసుకోవాలి.
ఓకే. మనకి వర్క్ ని ఇంట్రెస్ట్ అంటే చూపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భవన్ గారు. వాళ్ళు మాక్సిమం వాళ్ళ దగ్గరనే వాళ్ళు లేకపోతే ఏం చేస్తుంటారంటే వాళ్ళకి నచ్చిన విషయాన్ని టక్మని చెప్పేస్తారు. నా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ సినిమా బాగుంది చూడరా అంటాడు, స్టోరీ కూడా చెప్పేస్తుంటాడు. ఇంకా స్టోరీ చెప్తే నేనేం చూస్తాను కదా. అందుకని ఒకవేళ నేను చూడాలంటే నువ్వు స్టోరీ చెప్పొద్దు, స్టోరీ చెప్పకపోతే చూస్తా, నువ్వు చెప్తే మాత్రం చూడనని చెప్తా. ఇప్పుడు ఎందుకు చెప్పాను అర్థమైంది కదా. మన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇష్టమైనది ఇట్లా పల్స్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలు తాగాలి, ఇది అవసరం అని చెప్పేస్తూ ఉంటారు. అలా కాదు, నైస్ అప్రోచ్ ఉండాలి మనకి. కాబట్టి మన వాళ్ళ నేమ్ లిస్ట్ ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు తొందరగా ఓ 15,000 30,000 వచ్చినాయి అనుకోండి, ఫుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫస్ట్ మన స్టార్లకి 30Kకి వచ్చారంటే ఇక అలాగే సంపాదించడం అలవాటు అయిపోద్ది. జాగ్రత్త తీసుకోవాలి. అందుకని సీనియర్ ఆల్మోస్ట్ 30K వచ్చేంత వరకు మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవ్రీ వీక్ అట్లా ఇన్కమ్ వస్తూ ఉంటే ఆ ఇన్కమే చాలా ఆలోచింపజేస్తుంది, వర్క్ నేర్పిస్తుంది. సరేనా. అండ్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ శ్రావణి గారు, అవునా? శ్రావణి గారు నమస్తే. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది? 11,500 సార్. రెడీ రాసుకొని పెట్టుకున్నారు, క్వశ్చన్ ఇదే అడుగుతాను. కాదు, మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది? పల్స్ బాగుంది సార్, పల్స్ చేస్తున్నాను సార్ నేను. పల్స్ యూజ్ చేస్తున్నారు, నచ్చింది కదా. బాగుంది అందులో ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి తెలుసు కదా అది. తెలుసు సార్. నోట్స్ రాసుకుంటున్నారా? ఎంతవరకు చదువుకున్నారు? 10th సార్. ఓకే, అయితే రాయడం వచ్చు కదా. రాస్తాను. రాయడం చదవడం వస్తే చాలు. ఓకే, సో మీరు రాసుకుంటున్నారు నోట్స్? రాస్తున్నాను సార్. గబుక్కును వచ్చి అడిగారు అనుకోండి, మినిమం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి అయినా చెప్పేటట్లు ఉండాలి. ఓకే సార్. ప్రొడక్ట్ కాస్ట్ కంటే దీని గురించి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు 11,000 వచ్చాయి. మేడం డైరెక్ట్ చెప్పరు సార్, ఇంకా చెప్పరు. ఏమైనా ప్లాన్ ఉంటే మాకు తీసుకుంటాడు, చెప్పరు సార్ మీతోటి. తను శోధ ప్లాన్ ఏమంటే పోస్టర్ పెడతారు. సార్ ఇప్పుడు తను 11,000కి వచ్చారు. సులోచన గారు ఎంతకు వచ్చారు? సులోచన గారు ఎంత ఇన్కమ్ లోకి వచ్చారు తెలుసా? షాహినా గారు రాసి పెట్టుకోవాలి మీరు. అసలు తీసుకుందా మేడం సులోచన మేడం ఒక 10,000 సేమ్ సార్, అంటే 10,000 రావచ్చు. సేమ్ సార్, సేమ్. తను కూడా స్టార్ ఇంకా ఎక్కువనే వస్తుంది సార్ తనకి. మేడం ఒక విషయం తనకంటే ఈ సీనియర్ కి ఎవరైతే 1000 ఎగ్జిక్యూటివ్ ఉంటారో, నేను ఒకవేళ టేకప్ చేశాను అనుకోండి శ్రావణ్ గారిని, సులోచన గారిని, నాకు టోటల్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ బంధువుల గురించి, వాళ్ళ పర్సనల్ ఇష్టాలు, వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది మొత్తం స్టడీ చేయాలి షరీఫ్ గారు. ఎందుకంటే వాళ్ళకి 30,000 రావడం ఇంపార్టెంట్ కదండి. టోటల్ ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్, మీ దగ్గరికి పేషెంట్ వచ్చారంటే ఎంత స్టడీ చేస్తే అంత బాగా గైడ్ చేయగలం, అంతేనా కదా. ఇప్పుడు ఒక పిల్లవాడికి మీరు గైడెన్స్ ఇవ్వండి సార్ అని అంటే, నేను బాగా స్టడీ చేస్తాను. వాడు ఉదయం లేవడం దగ్గర నుంచి, వాడు తినే అలవాటు నుంచి, వాడి ఫ్రెండ్స్, ఆ పిల్లవాడిని నేను స్టడీ చేస్తాను. అలాగే మీరు ఒకరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి 15K దాటి 30Kలోకి తీసుకెళ్లాలంటే వాళ్ళని మీరు స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి కేవలం ప్రెజెంటేషన్ చేయడం అక్కడ వరకే కాకుండా కొంత లోతైన అధ్యయనం అనేది చేయండి. ఇది మీకే ప్లస్ పాయింట్. ఎక్కువ మంది రిటైలర్స్ ని తయారు చేసుకోగలుగుతారు మీకు ఎక్కువ టీం. మీ గురించే చెప్తున్నాను నేను. ఓకే, సులోచన గారికి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇంకా ఎంత ఇన్కమ్ రావాలి, వీళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, ఓకే, ఇలా అన్ని మీరు ఒక 1 hour కేటాయించాలి. ఎగ్జిక్యూటివ్ ఆ వర్క్ చేస్తే
ఎంతో మంది 250ని 500s కి మీరు రిటైలర్స్ ని కూడా తయారు చేయగలుగుతారు. ఓకేనా? ఇది. సో ముగ్గురు, సులోచన గారు, శ్రావణి గారు, ఇంకా ఇంకొకరు ఎవరి పేరు చెప్పండి. భారతి భారతి సార్, భారతి. ఓకే, భారతి గారు అప్పుడప్పుడు వస్తారు కదా, అంతేనా? ఓకే, ముగ్గురికి ఆల్ ది బెస్ట్. శ్రావణి గారు ఆల్ ది బెస్ట్, మీకు సులోచన గారు ఆల్ ది బెస్ట్. షాహినా మేడం, మీరు ఇంకా ముందుకి మీరు అట్లా రీచ్ అవ్వండి. ఒక నోట్స్ పెట్టి మీరు ఏమని డిసైడ్ అయ్యారు? నేను చెప్పిన 2వ లక్ష్యంకి ఫస్ట్ లక్ష్యం 2వ లక్ష్యము మీరు తీసుకున్నారా? సీరియస్ గా లైట్ తీసుకున్నారా? హలో, చెప్పండి సార్. మీరు నేను చెప్పిన మొదటి లక్ష్యం 2వ లక్ష్యాన్ని సీరియస్ గా తీసుకున్నారా? అవును సార్. ఓకే, సో మొదటి లక్ష్యం ఏంటి? మొదటి లక్ష్యం ల్యాప్టాప్ తీసుకోవడం సార్. ఒకటి. రెండోది ప్రెజెంటేషన్లు చేయించడం, ప్రాస్పెక్ట్ చేయడం, ఇవన్నీ కలిపి ఫాలో చెప్పండి. చేయడం. మేడం 100 ఫ్యామిలీస్ కి చేరుకోవడము సార్ చెప్పారు. 100 ఫ్యామిలీస్ తయారు చేసుకో, రీచ్ అవ్వడం. 100 ఫ్యామిలీస్ ని మనం రీచ్ అవ్వాలి. 100 కస్టమర్స్ అనుకోండి, 100 కస్టమర్స్, రైట్? 100 కస్టమర్స్ నోట్స్ తీసారా? రీచ్ అవ్వడం సార్. దానికి నోట్స్ పెట్టేశారా? ఒకటి పెట్టాలి, అది ఒకటి. ఓకే, ఇక మూడోది మన జిఎస్ఎం, టీమ్ జిఎస్ఎం. ఓకే, మన జిఎస్ఎం, టీమ్ జిఎస్ఎం. ఓకే, ఇది. నెక్స్ట్ భవానీ గారు, మీరు చెప్పండి. వాయిస్ ఇది హెడ్ ఫోన్స్ ఒకసారి. సునీత గారు, మీతో కూడా మాట్లాడతాను. రేపు 2:30కి కూడా నేను వస్తాను, రేపు కూడా మాట్లాడతాను సార్. దీన్ని 3:30కి మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. రేపు వెల్నెస్ బాస్కెట్ లో కూడా 2:30కి పెట్టేసేయండి సార్. ఓకే, భావని గారు. ఓకే, హాయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలి సార్. 100 ఫ్యామిలీకి ఎలాగైనా రీచ్ అవ్వాలి. అవును, అంతే. ఇంకా 3వ పాఠం జిఎస్ఎం లో మీరు మీ టీం. జిఎస్ఎం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక వ్యక్తిని స్టడీ చేయడమే జిఎస్ఎం. ఓకే, చలో మీ దగ్గర ఎవరిని చూస్తే, ఏ రిటైలర్ వర్క్ చూస్తే మీకు చాలా బూస్టింగ్ అనిపించింది, ఇన్స్పైరింగ్? బాలాజీ గారు చేస్తున్నారు సార్, ఆర్ఎంపీ డాక్టర్ బాలాజీ గారు. తన వర్క్ బాగుంది. కొత్తగా రాజమండ్రి అమ్మాయి లాగిన్ అయ్యింది, తను కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. బావ కూతురు ఉమా గారు, ఉమా మాయేశ్వరి. వస్తుందా ప్రోగ్రామ్స్ కి? వస్తుంది, 7కి వస్తుంది. జిఎస్ఎం కి తను తీసుకోండి. నన్ను అయ్యింది సార్. రైట్ రైట్, వెరీ గుడ్. బాలాజీ గారు అండ్ తను. ఇంకా రిటైలింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు? రిటైలింగ్ గురుమూర్తి గారు చేస్తున్నారు సార్, సుబ్రహ్మణ్యం గారు కూడా చేస్తున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. వాళ్ళకి ప్రాపర్ వేలో జరుగుతుంటే చూడండి. వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా షరీఫ్ గారు, ఆ మేడం చెప్పకుండా చెప్పిస్తూ ఉంటుంది అనేసి, వాళ్ళు ఇన్కమ్ మీదనే ఫోకస్ చేయమనండి, సరేనా? మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి జరిగేవి, నేను దాని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా నాగేశ్వరరావు గారు రాలేదు. ఓకే, నాగేశ్వరరావు గారు, మీ రిటైలింగ్ ఎట్లా ఉంది? స్టార్ట్ చేస్తున్నా సార్. రైట్, వారానికి ఇద్దరు కస్టమర్లు, ఒక కస్టమర్ క్రియేట్ చేసుకోండి. చెప్పాను కదా, వారానికి ఒక్క కస్టమర్ అయినా చాలు. ఒక ప్రొడక్టా 2 ప్రొడక్ట్ల ఇష్టం, ఎంత రాసి పెట్టుంటే అంత జరుగుతుంది. కానీ ఓ చిన్న లక్ష్యం అయితే పెట్టుకోండి, వారానికి ఒక కస్టమర్. 100 వారాల్లో 100 కస్టమర్, సరేనా? చాలా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. ప్రొడక్ట్ గురించి కూడా తెలుసుకొని నోట్ చేసుకోండి, సరేనా? ఓకే సార్.
నమ్మకం ఉంది సార్, చేస్తా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రండి, వస్తూ ఉంటే ఓకే బాగుంటుంది. సార్. ఓకే సార్. గోదాదేవి గారు అందరినీ ఎందుకంటే 2 days తీసుకుందాము, ఒకరిని తర్వాత మళ్ళీ పరిచయం చేసుకుంటాను. మీ వర్క్ గురించి కూడా తెలుసుకోవడం శనివారం ఆదివారం కేటాయిస్తాను. సునీత మేడం నమస్తే. మీ ఇంట్రెస్ట్ శ్రద్ధ చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంటుంది నాకు. మీకు ఇంకా తొందరగా మంచి కస్టమర్స్ దొరకాలని నేనైతే మీరు నంబర్ నేను ప్రే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. నేను ఒక 100 మందిని తయారు చేసుకున్నాను అనుకోండి, మీలాంటి వాళ్ళని చాలు ఫుల్. మిమ్మల్ని స్టేజ్ మీద చూపించే నేను 1000 మందికి 1,00,000 మందికి నేను కనెక్ట్ చేసుకోగలను, చెప్పగలను. మీ 100 మంది దగ్గర నేను కష్టపడితే నేను మాట్లాడకుండానే మెసేజ్ చలో మీరు చెప్పండి. సెర్చ్ చేయండి, కష్టమైనా సరే నా దగ్గరికే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుందని మీరు బలంగా నమ్మండి. థాట్ పవర్ పెట్టుకోండి. మెడిటేషన్ కూడా చేపిస్తున్నాను, అదే వస్తుంది మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్. మీకు కస్టమర్ అవ్వడానికి కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తుంది అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మాధవన్ అనే హీరో ఉన్నారు కదా, మాధవన్ హీరో. ఆ హీరో మాధవన్ బాంబేలో ఒక FM లో పనిచేస్తూ ఉంటారు. FM చిన్న రేడియో దాంట్లో. నా పని నేను బాగా చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఉన్నటువంటి మణిరత్నం గారి అవకాశం నా దగ్గరికి వచ్చింది. నా మనసు అట్రాక్ట్ చేసిందని ఆయన ఒక స్పీచ్ లో చెప్పాడు. సో ఇతన్ని ఏదైతే తన పని తను చేసుకుంటూ పోతున్నాడో, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఆ మణిరత్నం గారి అవకాశం, ఇక్కడ తమిళనాడులోనే ఇక్కడ ఉన్న ఆ అవకాశం తనకి దగ్గరకు వచ్చింది. సో మీ శ్రద్ధ ఒకటి ఉంటుంది అనమాట, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఉంటుంది. పర్టికులర్ గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఒక నేమ్ లిస్ట్ కస్టమర్ల ఇన్ఫర్మేషన్ కావాలో అది మీరే అట్రాక్ట్ చేస్తారు. సరేనా? డైలీ కొంచెం చక్కగా మెడిటేషన్, విజువలైజేషన్ అది చేసుకోండి. ఇంకా ఏంటి మీ దగ్గర ఏమన్నా పాజిటివ్ గానీ? సార్ ఉన్నారు సార్, చెల్లె ఉంది, తను చేస్తా అంటుంది కానీ తనకి టైం ఉండట్లేదు. బాబు చిన్నగా ఉన్నాడు, అంటే ఫిజికల్ గా మెంటల్ గా బాబుకు హెల్త్ బాగుండదు సార్. అలా కొంచెం తను టైం ఇవ్వలేకపోతుంది. అంటే ప్రొడక్ట్ వాడుకున్నారు, పల్స్ వాడారు బాబుకి, బాగుంది. పల్స్ ద్వారా కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యిండు బాబు అని ఫస్ట్ చిన్న దాంట్లో తన్ని సక్సెస్ చేపియండి. ఫస్ట్ చిన్న స్టెప్ దేంట్లో అంటే వెల్నెస్ బాస్కెట్ కు వచ్చే దాంట్లో సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మాషెట్టి గారు ప్రెజెంటేషన్ చేస్తున్నారు కదా, వస్తుందా? వస్తుంది సార్, డైలీ 7కి వస్తుంది. పర్సనల్ దానికి వెల్నెస్ బాస్కెట్ కి అదొక్కటి, అదంటే సరే అది మాస్గా జరుగుతుంది. పర్సనల్ వెల్నెస్ బాస్కెట్ కూడా తప్పనిసరిగా ఇన్వైట్ చేయండి. ఓకే సార్. ఆ ఒక్క స్టెప్ వేయించండి. ఓకే సార్. ఈ 2:30కి రమ్మని చెప్పండి. 2:30. ఓకే సార్. అది జస్ట్ చిన్న టీం ఉంటుంది, మీ వరకే ఉంటుంది, సజెషన్స్ వస్తాయి. ఓకే, నేను చెప్పాను ఎగ్జిక్యూటివే చెప్పండి అని మాషెట్టి గారికి చెప్పాను. మాషెట్టి గారికి ప్రెజెంటేషన్ సో మీరు అక్కడికి రమ్మనండి చాలు. ఓకే. ప్రొడక్ట్ గురించి, హెల్త్ గురించి ఎంత వింటూ ఉంటే అంత స్ప్రెడ్ అవుతుంటుందండి. నాకు తెలియకుండానే నా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకరు సార్ జగిత్యాల తండ్రి ప్రొడక్ట్ తీసుకున్నారు, కాఫీ బాగుంది, నచ్చింది వాళ్ళకి, వాళ్ళ వైఫ్ కి నచ్చలేదు. తనకి నచ్చింది, తను ఏం చేసిరంటే వాళ్ళ చెల్లెకి, వాళ్ళ మామయ్యకి, వాళ్ళందరికి 10 ప్యాకెట్లు పంపించేసిరట సార్. నేను చెప్పాను ఆల్రెడీ,
అట్లా చేయొద్దు సార్, మీరు ఫస్ట్ వాడుకోండి, వాడుకున్నాక రిజల్ట్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా తర్వాత చెప్తాను, ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి సార్. అదంటే చెప్పకుండానే అందరికి పనిచేసిరు ప్యాకెట్స్ అన్ని. సరే అని నేను తర్వాత మాట్లాడితే, సరే మేడం టైం ఇవ్వండి సార్ అని అన్నాను. సరే మేడం ఇస్తాను టైం, నాకు టైం కొంచెం సెట్ అయితలేదు అని అన్నారు. అక్కడ ఎలా ఉండాలి, మీరు అతనితో ఎలా ఉండాలి అని. ఇప్పుడు ఎవరు ప్రెజెంటేషన్ చేశారు అతనికి? సార్ మేడం ఇస్తారు. మళ్ళీ వందన మేడం చెప్పారు, రైట్ అంతేనా? తనకు వెంటనే కాఫీ కూడా తీసుకున్నారు కదా, కాఫీ కస్టమర్. తనకు నచ్చిందా కాఫీ? నచ్చింది సార్, నచ్చింది. ఈసారి వెంటనే ఇప్పుడు మధ్యాహ్నము వెల్నెస్ బాస్కెట్ లో కాఫీ గురించి చెప్పేటప్పుడు తనని వినమనండి. ఓకే సార్. మీరు ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఆ కాఫీ గురించి ఇంకొంచెం వివరాలు తెలుసుకోమని చెప్పండి, ఆ రిక్వెస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, తన దగ్గర నుంచి ఒక 2-3 సార్లు టైం తీసుకొని పల్స్ గురించి, కాఫీ గురించి ఆ చెప్పే ప్రెజెంటేషన్ కి ఇన్వైట్ చేయండి. ఓకే సార్. మేడం, మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆసక్తి కలిగించడం ఎలా. ఓకే, నా ప్రొడక్ట్ మీద నాకున్న ఆసక్తి నా కస్టమర్ కి కూడా ఏర్పడాలి. మీరు అది కావాలి మీకు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే నలుగురిలోకి తీసుకెళ్తారు. నచ్చింది కాబట్టే కదా 3000 పెట్టారు, అవునా? ఇంకొంచెం ఏం చేయాలి అని అంటే ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పాలి, అంతే. ఒకవేళ నిజంగా వాళ్ళకి వీవా ప్రయాణం రాసి పెట్టుంటే ఆ ప్రోగ్రామ్ కి కనెక్ట్ అవుతారు. వందన మేడం, మీరు ఈ చిన్నది చేయండి. ఎలా అంటే వాళ్ళకి, సార్ మీరు తీసుకున్న ప్రోడక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది, నేను ఈసారి గుర్తు చేస్తాను 2 గంటలకి, 2:30కి ఒకసారి రండి అని చెప్పండి. ఓకే. ఆ తర్వాత ఒకవేళ నచ్చింది అనుకోండి, అవునండి ఇది అందరికీ అవసరం. కస్టమర్కి ఏ జ్ఞానం రావాలి? ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. వెల్నెస్ గురించి ఏమో ప్రాస్పెక్ట్ కి తెలియాలి ఖచ్చితంగా. దాంతో పాటు కస్టమర్ కి ఏం తెలియాలి? ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి టోటల్. ఇది అందరికీ అవసరం అనే జ్ఞానం కలగాలి. ఇది అందరికీ అవసరమే అనే ఈ జగిత్యాల వ్యక్తికి తెలియాలి. అందుకనే 4-5 సార్లు ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఆ భావన కలుగుతుంది. ఓకే. వెంటనే అతను 4వ స్టేజ్కి 5th స్టేజ్కి వెళ్ళాలని కోరుకోవద్దు. ఓకే మేడం, రేపు మీ దగ్గర నుంచి మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. శాంతి గారు, ధనలక్ష్మి గారి గురించి, గోదాదేవి గారు. రేపు నేను, నమస్తే గోదాదేవి మేడం, రేపు మిమ్మల్ని రేపు ఆదివారం నాకు వర్క్ ఉంది. సోమవారం అయినా సరే, సోమవారం వెల్నెస్ బాస్కెట్ టైంలో మనం ఇది పెడదాం. బోగా సార్, రేపు వేరే దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఒక 2 మాటలు చెప్తాను చూడండి. వందన మేడం, మనకి చాలా ఏముంటుంది అని అంటే 4th 5th అని ఉంటుంది. వాళ్ళు కెరీర్ గా పెట్టుకొని నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి, మనతో పాటు వర్క్ చేసుకోవాలి అని మనకు ఉంటుంది. అందరికి పార్ట్నర్ దొరకాలని, అందరికి అంతే ఉంటుంది, పార్ట్నర్స్ దొరకాలని. కానీ ఆ పర్సన్ కి నచ్చితే జరిగేది పార్ట్నర్. ప్రోగ్రామ్ నచ్చితే పర్సన్ వస్తారు, పర్సన్ కి నచ్చితే పార్ట్నర్ అవుతారు. ఈ సీక్వెన్స్ మర్చిపోవద్దు. అందుకే ప్రోగ్రామ్ కి బాగా ప్రయారిటీ మనం ఇవ్వాలి. ప్రోగ్రామ్ లో మనం యాక్టివ్ గా ఉండాలి, ప్రోగ్రామ్ లో ముందు ఉండాలి. అందరూ వచ్చి, ఇందాక మేడం గారు అన్నారు కదా, మంజుల గారు ఏమన్నారు, సార్ ప్రోగ్రామ్కి వస్తే కనెక్షన్ ఇంకా బాగా అవుతుంది, క్లారిటీ వాళ్ళకి అవుతుంది అని. అవునా? అందుకనే జగిత్యాలటువంటి వ్యక్తికి కాఫీ నచ్చింది కాబట్టి తనని, సార్ ఒక్కసారి మీరు ఒక 2-3 సార్లు అట్లా వచ్చి వినండి నా ప్రోడక్ట్ గురించి అని. సో ముఖ్యంగా వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఆ కస్టమర్ కి ఏ జ్ఞానం రావాలి అంటే, ఇది అందరికీ అవసరమే, నచ్చిన నాకు అవసరమే, నచ్చని నా భార్యకు అవసరమే. నచ్చకుండా షుగర్ వస్తుందా లేదా? నచ్చకున్న అయితే అందరికి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిక్ కి ఈ కాఫీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనే విషయం ఆ కస్టమర్ కి అర్థం కాదు.
ఓకే ఆ క్లారిటీ రావడానికే మనం ఒక్కొక్క స్టెప్ వేయాలి సునీత మేడం. ఏమండి? మీరు చూడండి, మనం ఏ టీచర్గా ఉండాలంటే అంగన్వాడీ టీచర్గా ఉండాలి. ఓకే ఆ చిన్న పిల్లవాడికి పలక మీద పట్టుకొని ఇట్లా దిద్దించడానికి ఒక యుద్ధమే చేయాలి ఈ టీచర్. అవునా? ఆ ఏబిసిడీల మీద ఆల్రెడీ అన్ని తెలిసిన వాళ్ళకి ఏముంది, పాఠం చెప్పేసి పుస్తకం చదివి వెళ్ళిపోయినా సరిపోద్ది, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఈ మొదట ఆసక్తి కలిగించడం ఉంది చూసారా, ఈ 15,000 30,000 వరకు, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు కంగ్రాచులేషన్స్, 1,00,000 రూపాయలు దాటిపోయింది మీకు. సునీత మేడం మీకు ఎంత అండి ఇన్కమ్? థ్యాంక్ యూ 30,000 ఉందా? 41,500 సార్. రైట్. మీరు మనసులో ఈసారి నుంచి మెడిటేషన్ చేసినప్పుడల్లా, విజువలైజేషన్ చేసినప్పుడు నాకు తొందరగా 50K కంప్లీట్ అవ్వాలని పెట్టుకోండి. ఓకే సార్. నా టీంలో ఇంకెవరున్నారు అది వదిలిపెట్టండి, నా అకౌంట్ 50,000 ఉండాలి, కంప్లీట్ కావాలి, 50,000 అని పెట్టుకోండి. అదే రాను రాను ఏ కెపాసిటీకి వెళ్తుందంటే, నాకు 10 లక్షలు కంప్లీట్ అవ్వాలి, 1 కోటి రూపాయలు కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు లావణ్య మేడం కళ్ళు మూస్తే 10 లక్షలు 20 లక్షలు కనపడవు, 1 కోటి రూపాయలు కనపడతాయి. అవునా? సో అట్లా ఆ లెవెల్ వచ్చేస్తుంది అందరికి. ఆ మేడం గారు కూడా 250 నుంచి వచ్చిన వాళ్ళే. అవునా? కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ వింటూ ఉంటే మీకు పని వర్క్ అర్థమవుతూ ఉంటే అప్పుడు మీకు కమాండింగ్ వస్తుంది. ఎప్పుడు టెన్షన్ భయం పోతుంది అంటే, ఎప్పుడైతే 2-3 సేమ్ ఇప్పుడు షాహినాగా మేడం ఒక 2-3 గురించి చెప్పినట్టు, అట్లా మీరు రాగానే మీకు ఇంకా మొత్తం పుష్కాక్ అంటది భయం, టెన్షన్. అప్పటి వరకే కొంచెం నాకు నా పీపుల్ కనెక్ట్ అయ్యే పీపుల్ దొరుకుతారా లేదా అనేది ఉంటుంది. సరేనా? మీరు ఒకటి లావణ్య మేడం, ప్రజెంటేషన్ వినే వ్యక్తికి వెల్నెస్ గురించి తెలియాలి, ప్రివెన్షన్ గురించి తెలియాలి, ప్రొడక్ట్ ఇది ముందు వాడేది, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకో తెలియాలి, ఐకాఫిక్ గ్లూకోజ్ గురించి ఎట్లా పనిచేస్తుందో తెలియాలి. రైట్? పసుపు గురించి, కర్కుమిన్ గురించి తెలియాలి లేడీస్కి అయితే. రైట్? ఓకే, శతావరి గురించి తెలియాలి, ఇంగ్రీడియంట్స్ గురించి తెలియాలి ప్రాస్పెక్ట్కి అయితే. కస్టమర్కి ఏం తెలియాలి? ఇది అందరికీ అవసరం అని తెలియాలి. అంటే ప్రోగ్రామ్కి రావాలి. ఇంకా వెల్నెస్ బాస్కెట్కి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, వివరంగా చెప్తారు. ఓకే, ఇది వివోపి కంటే అది కొంచెం బిజినెస్ యాడ్ అవుతుంటుంది, ఎక్కువ స్లైడ్స్. దానికంటే ఇక్కడ వీడియో ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి సూపర్గా కనెక్ట్ అవుతుంది. ఇది వెల్నెస్ బాస్కెట్. రైట్? ఓకే, అప్పుడు ఆ హరిప్రసాద్కి నచ్చి ఆ యొక్క ప్రొడక్ట్ గురించి దాని విశ్వరూపం అర్థమవుతే, అచ్చా ఇది చాలా ప్రివెన్షన్కి సంబంధించింది అని అక్కడ ఒక్కొక్క స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి వాళ్ళకి 10,000 15,000 30,000 అట్లా అకౌంట్కి వచ్చిన తర్వాత అప్పుడు తనలోని బిజినెస్ మ్యాన్ మేల్కొంటాడు. అప్పుడు మీరు అనుకున్న పార్ట్నర్స్ దొరుకుతారు. సరేనా? సునీత గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనము చాలా ప్రైమరీ స్కూల్, ఎల్కేజీ యూకేజీ అంగన్వాడీ స్కూల్ టీచర్లు మనం. అంతే. వాళ్ళకి శ్రద్ధ కలిగించడము, మన ప్రొడక్ట్ గురించి వివరంగా తెలియజేయడము, ఆ బీజాక్షరాలు నేర్పడమే ఆ వెల్నెస్ గురించి ఒక్కొక్క స్టెప్ చేయించడం. ఎందుకు నేమ్ లిస్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే, వాళ్ళకి 30,000 50,000 వచ్చేంత వరకు అది కాపాడుకోవాలి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గోదాదేవి గారు, మీకు ఎంత అండి ఇన్కమ్? మీరు స్టార్ 500 రైట్? ఎంత అండి ఇన్కమ్? 49,375. 48,000. 49,000. జస్ట్ ఇంకా 1,000 అయితే 50K అవుతారు, 50,000. సో ఈ ప్రొడక్ట్ ని మూవ్ చేయడము, కొనడమే చాలా కష్టమేమో అని అనుకున్న దగ్గర మీరు 500 కమిషన్ తోటి 50,000 సంపాదించారు. అంటే మీరు చూడండి ఎన్ని ప్రొడక్ట్లను సేల్ చేయగలిగారు. ఓకే, సో దీనిని ఇంకొంచెం కాన్షియస్ గా అరుణ గారు మనం వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ, వెల్నెస్ అవేర్నెస్ చేస్తూ వెళ్తే ఇంకా బాగా రిటైలర్స్ కూడా వస్తారు. అంతే చేయాల్సింది. ఇప్పుడు ఎంతో క్లారిటీ మీరు ఇప్పించారు కాబట్టి గోదాదేవి గారే ఒక మంచి రిటైలర్ గా ఉన్నారు, 50,000 సంపాదించారు. తన దగ్గర కూడా 5,000 10,000 15,000 20,000 సంపాదించిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉండొచ్చు కాక, సరేనా? రావచ్చు కాక.
కాబట్టి మీరు కొంచెం సమయం కేటాయించి ప్రతి ప్రాస్పెక్ట్ మీద, ప్రతి కస్టమర్ మీద కొంచెం శ్రద్ధ చూపించండి. ఎవరైనా మేము కూడా రిటైల్ చేసుకుంటాము అనేటువంటి స్టార్ అవుతాం అనే ఉద్దేశంతో వచ్చారనుకోండి, వాళ్ళ 15,000 మీద కొంచెం జాగ్రత్త చూపించండి. 15,000 అంటే నేమ్ లిస్ట్ మీద. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ నేను శాంతి మేడం మీ టీం తోటి కూడా రేపు సోమవారం నాడు అందరితో మాట్లాడతాను. ధనలక్ష్మి గారు నమస్తే. లక్ష్మీదేవి గారు నమస్తే. గోదాదేవి మేడం మీరు ఒక మాట చెప్పండి. మీకు ఎవరు వర్క్ చూస్తే మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది, బాగా బూస్టింగ్? బాలకుమార్ గారు మీరు అసలు వీడియో ఆన్ చేసుకోలేదు, పలకరించలేదు. అరుణ మేడం మీరు చెప్పండి, గోదాదేవి గారి టీంలో. మా టీంలో అంటే గోదాదేవి మేడం, నవ్య మేడం సార్. నవ్య, ఓకే. గోదాదేవి గారు అంటే నాకు తెలుసు. నవ్య గారు అంటే తన ఏంటి స్టారా? స్టార్ కంప్లీట్ అయ్యారు సార్ మేడం. ఈ మధ్య కొంచెం ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు సార్. తను ఒక 6 months అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయ్యారు. మన ఇండస్ట్రీవా చేస్తాను అని మేడం ఇంట్రెస్ట్ గా పర్సనల్ సేల్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు గోదాదేవి గారి దగ్గర రిటైలింగ్ నవ్య గారా చేస్తుంది? అవును సార్. నవ్య గారు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ చేసి. ఓకే, తనకి ప్రాబ్లం లేదనుకుంటే నాకు సోమవారం నాడు పరిచయం చేయాలి. ఓకే ఓకే. ప్రోగ్రామ్స్ కి రమ్మనండి. మార్నింగ్ ని కొంచెం అలవాటు చేసుకోమనండి. పిల్లల లేదు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏం జాబ్ కూడా ఏం లేదా? వాళ్ళ హస్బెండ్ జాబ్ తనకు వచ్చింది సార్. ఒక 2 months అయింది జాబ్ లో జాయిన్ అయ్యారు. సో తన యొక్క నేమ్ లిస్ట్ ని అంతా కొంచెం నేను చెప్పాను కదా ఇందాక షరీఫ్ గారికి, స్టడీ చేయాలి. వారికి ఒక 30,000 రావాలి అంటే మనం ముందు స్టడీ చేయాలి. అంటే వాళ్ళు ప్రైమరీ నుంచి సెకండరీలోకి వేసేసినట్టే. 30,000-50,000 వచ్చేంత వరకు కేర్ తీసుకున్నామంటే మొదట్లోనే బాగా కేరింగ్ అవసరం అండి. ఇప్పుడు గోదాదేవి మేడంకి మీరు ఇంట్రెస్ట్ కలిగించాల్సిన అవసరం లేదు, తనే వస్తున్నారు కదా, రెగ్యులర్ గా తనే వస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, అట్లా అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొక 100K వచ్చే లోపల వర్క్ కూడా నేర్చుకుంటారు, ఇంకా రిటైలర్స్ కూడా తయారు చేసుకుంటారు. ఓకే, సో అట్లా నవ్య గారి గురించి కేర్ తీసుకోండి. ఇంకా ఎవరు మేడం దగ్గర? నవ్య గారు ఒకరా? ఇప్పుడు రమాదేవి మేడం ఉన్నారు సార్. మీ టీమేనా? ఓకే ఓకే. రమాదేవి గారు స్క్రీన్ షాట్స్ పెట్టడం, గ్రూప్ లో కూడా యాక్టివ్ ఉంటున్నారు కదా? చాలా. తన ఇన్కమ్ ఎంత అండి రమాదేవి గారు? తన ఇన్కమ్ వచ్చేసి 35 above. 35, వెరీ గుడ్. అలాగే రజనీ మేడం ఒకరు ఉన్నారు సార్, తనది 50 above ఉంది. 50 above. పేరేంటి? రజనీ మేడం. రమాదేవి, రైట్. సో వాళ్ళకి మీరు చేయండి మేడం, జిఎస్ఎం చేయడము, ఈ 100 ఫ్యామిలీస్ అనేటువంటి లక్ష్యం పెట్టుకోమనండి. ఓకే, వీలైతే సోమవారం రమ్మనండి, ఒకసారి నేను పలకరిసి మాట్లాడతాను. ఓకే, నేను అసలు నాకు అవసరం, నేను పరిచయం చేసుకుంటాను ముందు ఎవరెవరు వాళ్ళతో మాట్లాడడానికి నాకు వీలు అవుతుంది. ఈ యొక్క సోమవారం నాడు, రేపు వేరే వర్క్ ఉంది సరే, కానీ ప్రతి వారం మాత్రం ఒక 2 రోజులు నేను తీసుకుంటాను మీతోటి పరిచయం, మీ టీంలో వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను. ఇప్పుడు చూడండి, షాహ్నగర్ టీం అని తెలియదు నాకు, వాళ్ళని రోజు నేను చూస్తున్నాను. ఓకే, గణేష్ గారు నమస్తే. సో మీరు కూడా ఒక నోట్స్ పెట్టుకొని 100 కస్టమర్స్ ని కదా, ఒక బిజినెస్ మ్యాన్ అన్న తర్వాత మినిమం 100 కస్టమర్స్ ఉండాలి కదా, తయారు చేసుకోవాలి. రైట్. ధనలక్ష్మి గారు మీరు కూడా ఇదే లక్ష్యంతో ఉండండి. 100 కస్టమర్స్. మీరు ఎవరైనా ఒకరు ఇద్దరు ఇట్లా గోదాదేవి గారికో షాయినా గారికో మీకు ఇట్లా వచ్చినప్పుడు కేవలం అంతవరకే ఉండకండి. వాళ్ళు వస్తారు, ఎగ్జిక్యూటివ్ చూసుకుంటారు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఒక 50K వచ్చేంత వరకు 30K వరకు వాళ్ళకి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటారు. మీరు మాత్రం మీ యొక్క కంప్లీషన్ మీద, మీ 100 కస్టమర్స్ మీద దృష్టి పెట్టండి.
ఓకే అట్లా టీంలో జిఎస్ఎం జరుగుతుందా లేదో చూసుకోవడం, మీ ఈ 100 ఫ్యామిలీస్ రీచ్ అవుతున్నారు లేదా చూసుకోవడం. సరే, ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అశోక్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు చెప్పడము ఒక మంచి ప్రోగ్రామ్ జరిగింది సెషన్. థ్యాంక్ యూ సార్. సడన్ గా మీకు కూడా అడగడం, వెంటనే మీరు మాకు టైం ఇవ్వడం అసలు వండర్ఫుల్ సార్. ఈరోజు ఎంతో మంది ఇంటరాక్షన్, చాలా మంది కూడా కొత్త వాళ్ళు అందరూ కూడా మీకు పరిచయం అవ్వడం, వాళ్ళకు కూడా చాలా హ్యాపీ సార్. ఇది ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం వాళ్ళని ఆ స్టార్స్ 250s ని కొత్తగా ఇన్కమ్ ఎంత వరకు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి స్టెప్ బై స్టెప్ కొంచెం ఇప్పుడు సింత గారికి చెప్పాను, అసలు నేను ఆ వ్యక్తి దగ్గర ఎలా ఉండాలి తెలియాలి కదా సార్. అది అవునా, ఎలా ట్రీట్ చేయాలి, అతనికి ఎలా సజెషన్ ఇవ్వాలి. భాష గారు నమస్తే. ఓకే, వెల్నెస్ బాస్కెట్ కి ఎక్కువ అనిత మేడం నమస్తే. గుడ్ ఈవినింగ్. సింగం లక్ష్మి గారి ఇన్కమ్ మీద ఎక్కువగా ఎంత ఎంత ఉందండి సింగం లక్ష్మి గారికి? 73 సార్. 73. ఓకే, 70 అబోవ్ ప్లాటినం అచీవర్. ఓకే, 100K మేడం ట్రై చేయండి. పెద్ద కేక్ కటింగ్ చేద్దాం, 100K రీచ్ అవ్వాలి. ఆ కేక్ మీద పెద్దగా 100K అని రావాలి. అర్థం. సింగం లక్ష్మి గారు ఆ కేక్ కటింగ్ 100K, ఎంతో మందికి అది ఇన్స్పైరింగ్ కావాలి, అదొక మెసేజ్ అవ్వాలి. ఇట్లా ఒక సంవత్సరానికో లేకపోతే 6 నెలలకో కంప్లీట్ చేసేసుకోవాలి 100K. ఏముందండి, 50 ఫ్యామిలీస్ కి 2 ప్రొడక్ట్లు అశోక్ సరిపోతుంది కదా, 100Kనేనా, అంతేనా? 50 ఫ్యామిలీస్ కి, తెలిసిన ఫ్యామిలీస్ కి సుధా గారు 2 ప్రొడక్ట్లు రీచ్ చేస్తే వాళ్ళకి 100K కంప్లీట్ అవుతుంది. శాంతి మేడం అందరికి చూడండి, ఫోన్లో 100, 150, 200 నేమ్లు ఉంటాయి. జస్ట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒక 50 ఫ్యామిలీస్ కి కాఫీ పల్స్ 2 చేరిస్తే చాలు. వీళ్ళు స్పీడ్ గా తీసుకొని చెప్పినా సరిపోతుంది, 100K రీచ్ అవుతారు. అందులోంచి ఇంకా ఎంతమంది రిటైలర్స్ వస్తారో చెప్పలేదు. ప్రోగ్రామ్ కనెక్ట్ అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కనెక్షన్, తర్వాత రిటైలర్ ఎడ్యుకేషన్, తర్వాత గుడ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఇటీవల 200K రీచ్ అయ్యారు. అది గొప్ప మెసేజ్. అనిత గారు మీరు వచ్చినప్పుడు అలా నా రిక్వెస్ట్, మీకు ఎంత ఇన్కమ్ ఉందో పక్కన పెట్టేసుకోండి. శాంతి మేడం మీకు ఎంత ఇన్కమ్? గుడ్ ఈవినింగ్ సార్. 145 సార్. 145K అని పెట్టేసుకోండి. అక్కడ 45K, 64K, ఇది ఎంత ఇంకా 73K ఇంతే. సరేనా? నూరు భాష గారు రీసెంట్ గా లాస్ట్ వీకే 1,02,000కి చేరుకున్నారు సార్ ఇన్కమ్. నూరు భాష లక్పతి కంప్లీట్ 100K. లక్పతి కంప్లీట్ కేక్ ఇంకా అంతే. కావాలంటే నేను పంపిస్తాను ఆర్డర్ పెట్టి. కమల్ సార్ది కూడా 2 lakhs కంప్లీట్ అయింది సార్. 2 lakhs కమాలి గారు, గ్రేట్. ఇక చెవుల నిండా డబ్బుల గురించి వినపడాలి. 200K, వెరీ గుడ్. కమాలి గారు ఉన్నారా? కంగ్రాచులేషన్స్. షరీఫ్ సార్ది 4 lakhs కంప్లీట్ అయింది. 4 lakhs, 400K. వండర్ఫుల్. నాకు ఇవన్నీ చెప్పండి మేడం, మన సెలబ్రేషన్స్ లో నేను చేపిస్తాను. అది 400K అని అది వస్తుంది, ఇట్లా నెంబర్ అమౌంట్ నేను చేపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను నా పేరు పక్కన నేను పెట్టాను అనుకోండి 4 crores అని, ఇన్స్పైరింగ్ ఉంటుందా ఉండదా? ప్రతిసారి 4 crores అనేది అంతే. మనం వీవా మనకి మనీ ఇవ్వడానికే వచ్చింది, అట్లాంటి అద్భుతమైన ప్రోడక్ట్లు ఇచ్చింది. మనం వీవాకి మనీ కోసమే వచ్చాము, అంతే. ఓకే, సార్ స్ట్రక్ అయినట్టుంది. ఓకే సార్, మా సార్కి అందరం కూడా హార్ట్ ఇద్దాం, థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రియల్గా అసలు అనుకోకుండా ప్రోగ్రామ్ ఈరోజు మనకు అందరికి కూడా సార్ కూడా వెంటనే టైం ఇవ్వడం వాళ్ళకి. మీరు ఇట్లా మీ యొక్క ఉత్సాహం ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది నేను రెగ్యులర్గా
సార్ని రిక్వెస్ట్ చేసుకొని ఎవ్రీ వీక్ 1 డేనా 2 డేస్ అని ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్లాన్ చేస్తాను. ఓకేనా సార్? ఓకే, టైం కూడా అయింది, మళ్ళీ ఈవినింగ్ మనకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సరే, అందరం కూడా ఒకసారి మనం మన యొక్క మెంటర్ హర్ష సార్కి మనం థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకున్నాం. ప్రోగ్రామ్ ఇన్కమ్ 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 అందరూ కూడా ఎక్కువ మంది ఆలోచించి ఏం చెప్పారంటే ఏంటంటే ర్యాంకులు ర్యాంకులుగా ఉంటాం. నా ర్యాంక్ మారాలి, నా ర్యాంక్ మారాలి, ర్యాంక్ మారాలి ఉంటాం కదా. నాకు ఇన్కమ్ రావాలి చెప్పంటారు కదా. మనం ఉండాల్సిన దగ్గర ఉంటే చేయాల్సింది చేసినప్పుడు మనకు ర్యాంకులు వస్తాయి, ఇన్కమ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ముఖ్యంగా ప్రోగ్రామ్స్లో ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రోగ్రామ్స్లో మనకు ఉన్న ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి. మార్నింగ్ 5 AM, ఈవినింగ్ 7 PM. మార్నింగ్ 5 అయితే మారదు, అది ఇంకా అది టీమ్ మందం అంటే అదొక బ్రాండ్. ఈవినింగ్ 7 PM మాత్రం కాకపోతే ఒకసారి 5కి వస్తుంది, ఒకసారి మధ్యాహ్నం 11కి ఇట్లా మారుతుంది. కానీ 2 ప్రోగ్రామ్ మాత్రం అవి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. ఇవి ఎడ్యుకేషన్ దగ్గర ఉంటే మనకు అర్థమవుతుంది. మనకు వెల్నెస్ క్లారిటీ ఉన్నప్పుడే మనకు భయం అనేది పోతుంది. భయం పోయినటువంటి వాతావరణం మనం ఉన్నామని చెప్పి ఆటోమేటిక్ మనం చెప్పడానికి ఈజీ చెప్పగలుగుతాం, ఇటు వాళ్ళు కనెక్ట్ చేయగలుగుతాం మన యొక్క వెల్నెస్ గురించి. అప్పుడే మనకు జరగాల్సిన డీటెయిల్ జరుగుతుంది. ప్రాస్పెక్ట్లు కస్టమర్స్ అవుతారు, కస్టమర్స్ కన్జ్యూమర్స్ అవుతారు, కన్జ్యూమర్స్ పార్ట్నర్స్ అవుతారు. అప్పుడు టీమ్ మోడ్స్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనం అక్కడే కాదు ఉండాల్సింది, ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికి కూడా, ఇంతసేపు ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మనం ఈవినింగ్ మళ్ళీ 7 PMకి NDO ఉంటుంది, ఆ సెషన్ అందరూ కూడా అటెండ్ అవుతాం. థ్యాంక్ యూ. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను.